అందరికీ ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ సీజన్ రాబోతుంది కాబట్టి క్రైస్తవ సమాజం ఏ విధంగా వాక్యానుసారంగా ఈ క్రిస్మస్ సీజన్లో జీవించాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరేమంటారన్నా? ప్రైజ్ ది లార్డ్ అన్న. జనరల్గా క్రిస్మస్ సీజన్ రాగానే క్రిస్టియన్ సొసైటీలో అక్కడక్కడ కొన్ని మీటింగ్స్లో కొన్ని కార్యక్రమాల్లో వాక్య విరుద్ధమైన పనులు జరుగుతూ ఉండడం మనం చూస్తూ వచ్చాం. ఎలాగో కొన్ని రోజుల్లో మనకు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇక నుండైనా ఆ మిస్టేక్స్ అన్నింటినీ పక్కకు పెట్టి వాక్యానుసారంగా ఈ సీజన్లో క్రిస్టియన్స్ అందరూ ముందుకు ఎలా వెళ్ళాలో అందరము లేఖనాలను పరిశోధిస్తూ చక్కగా వాక్యాన్ని గెలిపిస్తూ ఈ సీజన్ అంతా మనం కంటిన్యూ చేద్దాం ఆత్మీయంగా. సో వేటిని పక్కకు పెట్టాలి, వేటిని మనము కలిగి జీవించాలో పూర్తిగా మనం తెలుసుకుందాం. తప్పులు ఎవరిలో ఉంటే వారిని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్ అన్న. ఓకే అన్న. నా మొదటి ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ సీజన్లో స్కిట్స్ వేస్తూ ఉంటారు కదా, అలా స్కిట్స్ వేయవచ్చా అనేది నా మొదటి ప్రశ్న. ఓకే అన్న. జనరల్గా క్రిస్మస్ అనగానే, క్రిస్మస్ మీటింగ్స్ అనగానే జనరల్ సెన్స్లో మనకు గుర్తొచ్చేది స్కిట్స్. అయితే స్కిట్స్ వేయొచ్చా అనే క్వశ్చన్స్కి ఆన్సర్గా వేయొచ్చు. అది వన్ మీడియం ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ద మెసేజ్ కదా. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అనేవి కొన్ని ఉంటాయి, లేదా లెంతీ ఫిలిమ్స్ అనేవి ఒకటి ఉంటాయి. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ ఉంది, అది ఫుల్ మూవీ. తర్వాత క్రిస్టియన్ సొసైటీలోనే షార్ట్ ఫిలిమ్స్ కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ద ఆడియన్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క వే, ఒక్కొక్క మాడ్యూల్లో మనము మెసేజ్ని కన్వే చేయడం. సో స్కిట్స్ అనేవి కూడా ఎదురుగా కూర్చున్న ఆడియన్స్కి ఒక మంచి మెసేజ్ని కన్వే చేయడానికి వాడితే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ మధ్య కాలంలో స్కిట్స్ అన్ని ఎలా అయిపోతున్నాయంటే పంచ్ డైలాగులు లేదా కామెడీ డైలాగులతో ఎదుట కూర్చున్న వారిని నవ్వించడమే ప్రైమరీ ప్రియారిటీగా పెట్టుకుంటున్నారు. సో ఇలాంటి స్కిట్స్ కాదండి, ఇలాంటి స్కిట్స్ కాదు. ఒక మంచి మెసేజ్ను, మరి ముఖ్యంగా ప్రభు వచ్చారు కాబట్టి, ప్రభు ఈ లోకానికి వచ్చారు కాబట్టి దాని వెనుకున్న కారణాలను తెలియజేస్తూ, ఇది ఈ క్రిస్మస్ని ఎందుకు జరుపుకుంటున్నారో యథార్థమైన కారణాలు వాక్యపు వెలుగులో తెలియజేస్తూ ఒక మంచి ఆత్మీయంగా అర్థవంతమైన స్కిట్స్ చేయడంలో తప్పేం లేదు. కానీ ఈ స్కిట్స్ అనేవి కామెడీ మెటీరియల్గా మారకూడదు, ఈ స్కిట్స్ అనేవి పంచ్ డైలాగ్స్గా మారకూడదు, లేదా ఈ స్కిట్స్ అనేవి ఏదో లోకానుసారంగా ఉండకూడదు. అలా లేకుండా ఆత్మీయంగా, ఆత్మీయ అర్థాన్ని తెలియజేసే విధంగా, అసలు క్రిస్మస్ అంటే తెలియని వాడికి కూడా ఓహో దీనిలో ఇంత అర్థం ఉందా అని తెలియజేసే విధంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటే అలాంటి స్కిట్స్కి ఎలాంటి అభ్యంతరాలు బైబిల్ చెప్పదు. ఎస్ అన్న. ఓకే అన్న. నెక్స్ట్ క్వశ్చన్. క్రిస్మస్ అనగానే అక్కర్లేని ఖర్చులు లైక్ కాస్ట్లీ లైట్స్ కానీ డెకరేషన్స్ కానీ వాడుతుంటారు. ఈ సంవత్సరం మొత్తం సేవింగ్స్ అన్నీ ఆ క్రిస్మస్ ఒక్క రోజుకే ఖర్చు పెడతారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటన్న? అయితే క్రిస్మస్ అనగానే జనరల్లీ చాలామంది మాట్లాడుతూ అంటూ ఉంటారు, క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కోకూడదు అని కొందరు రాడికల్గా మాట్లాడుతూ, కొందరు ఇంకా ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతూ కొత్త బట్టలు అవసరమా, కేక్ అవసరమా, లైటింగ్ అవసరమా, డెకరేషన్ అవసరమా, ఇలా మాట్లాడేవారు ఉంటారు. బట్ మన డబ్బులతో లేదా ఎదుటివారి డబ్బులతో వారికి వారు బట్టలు కొనుక్కోవడం తప్పేం లేదు. కాకపోతే ఇదేదో ఇక రేపు మనం బతకమన్నట్టుగా చేసిన సంపాదన అంతా ఈరోజే ఖర్చు చేయాలన్నట్టుగా ఆర్భాటాలకు వెళ్ళడం మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, లైటింగ్ పెట్టుకోవచ్చా, డెకరేషన్ పెట్టుకోవచ్చా అంటే కొంచెం ఒక మోడెస్ట్గా మనం పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. అదేదో లక్షల్లో ఖర్చు పెట్టి లైటింగ్ పెడతా ఉంటారు, పెద్ద స్టార్లు పెట్టేసి పోటీగా ఒక చర్చ్ కంటే ఒక చర్చ్ ఎక్కువగా ఉండాలని, ఒక చర్చ్ కంటే ఒక చర్చ్ లైటింగ్లో ఎక్కువగా ఉండాలని, స్టేజ్లో ఎక్కువగా ఉండాలని, ఇలా ఆర్భాటాలు ఎక్కువ ఖర్చులు పెడతా ఉంటారు. సో ఈ క్రిస్మస్ నుంచి మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే, లైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసే దానికంటే ఎక్కువగా చర్చ్లో పూర్ పీపుల్ ఉంటారు కదా, చర్చ్లో కనీసం పిల్లలను చదివించుకోలేని వారు ఉంటారు. అలాంటి వారి జీవితంలో లైట్ నింపడం మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. చిన్నగా మన చర్చికి సరిపడా డెకరేషన్ మనం పెట్టుకొని ఆ తర్వాత ఎలాగో ఎక్స్ట్రా డెకరేషన్కి మనకు ఖర్చు ఉంటుంది కాబట్టి ఇంత అమౌంట్ అని అనుకుంటాం కాబట్టి ఆ అమౌంట్తో వేరే మన చర్చిలో ఉన్న పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని, లేదా ఒక కపుల్ ఆఫ్ పీపుల్ని మనం సెలెక్ట్ చేసుకొని వారి జీవితంలో వారికి ఏదైతే లోటుగా ఉందో వారికి కావాల్సిన సమృద్ధిని మనము కలుగజేసి వారి లైఫ్లో లైట్ని నింపితే ఇంకా బాగుంటుంది. చర్చ్ని, ఒక జీవము లేని ఒక స్ట్రక్చర్ని, సిమెంట్తో కట్టిన స్ట్రక్చర్ని లైట్తో నింపడం కంటే జీవం గల దేవుని ఆలయాలుగా పిలువబడుతున్న మన జీవితాలను, అందులోనూ పేదవారి జీవితాలను వెలుగులతో నింపితే ఇంకా చాలా బాగుంటుంది. సో బట్టలు కొనుక్కుందాం, కానీ దాని విషయంలో కొంచెం ఖర్చును తగ్గించుకుందాం. లైటింగ్ పెడదాం, దాని విషయంలో కొంచెం ఖర్చును తగ్గించుకుందాం. డెకరేషన్స్ చేద్దాం, కానీ దాని విషయంలో కూడా లిమిట్గా ఉందాం. ఇక ఎక్సెస్గా మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ మనీ అంతటిని సేవ్ చేసి
పోర్ పీపుల్ లైఫ్స్ని మన లైట్తో నింపితే నిజంగా ఇట్ విల్ బి వెరీ 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 స్పిరిచువల్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, క్రిస్మస్ రోజున గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఈ గిఫ్ట్స్ కల్చర్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా, కొంచెం వివరిస్తారా? జనరల్లీ క్రిస్మస్ అనగానే దాని అర్థం ఏదైనా సరే జనరల్గా అందరికీ తెలిసిన మాట ఏంటంటే క్రీస్తు జన్మదినం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ఇదే సందర్భం నేను అడుగుతున్నాను, ఇప్పుడు నా బర్త్డేకి మీరు వస్తున్నారంటే ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. లేదా మీ బర్త్డే పార్టీకి నేను వస్తున్నా అంటే ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి? మీకు ఇవ్వాలి. మిమ్మల్ని వదిలేసి అందరికీ గిఫ్ట్ ఇవ్వడం న్యాయమా? లేదా నా బర్త్డేకి మీరు నా దగ్గరికి వచ్చి నాకు గిఫ్ట్ ఇవ్వకుండా పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అందరికీ గిఫ్ట్ ఇవ్వడం న్యాయమా? కాదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే క్రిస్మస్ అంటే అఫ్కోర్స్ క్రీస్తు జన్మదినం అని అర్థం రాకపోయినప్పటికీ క్రీస్తు జన్మ గురించిన సందర్భాన్నే, ఆ సందర్భాలు, ఆ సీజన్ అంతటిని మనము క్రిస్మస్గా పిలుస్తున్నాం. కాబట్టి మెయిన్గా మనం గిఫ్ట్ ఇవ్వాల్సింది ఎవరికి గిఫ్ట్ ఇవ్వడానికి మనం కాన్సన్ట్రేట్ చేయాలి? ఎవరైతే బర్త్డే బాయ్గా పిలువబడుతున్నారో వారికి గిఫ్ట్ ఇవ్వాలి కదా. బర్త్డే వెనుకున్న చిన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే బర్త్డే ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారికి గిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఎవరి బర్త్డేని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే క్రైస్ట్ హిమ్సెల్ఫ్ కదా. మరి ఆయనకు కదా మనం ఇవ్వాల్సిన గిఫ్ట్. ఆయనను గాలికి వదిలేసి ఆయనను పక్కకు పెట్టేసి మనల్ని మనం గిఫ్ట్ ఇచ్చుకొని మనం సంతోషించడం న్యాయమేనా? కాదు. సో మరి ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి అని అంటే మనందరికీ తెలుసు బైబిల్లో ఆయనకు ఏది ఇచ్చినా తక్కువే. మనం పాట పాడతాం కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలున. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? బంగారమా, వెండ, వజ్రాల, లేదా ఆస్తిపాస్తులా, లేదా మనకున్న మెటీరియలిస్టిక్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేవుడు కోరుకుంటున్నాడా? నో. కీర్తన గ్రంథంలో డైరెక్ట్గా దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే దహన బలులు నీకు ఇష్టమైనవి కావు. మరేం కావాలి దేవునికి? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. సో ఈ క్రిస్మస్ సీజన్లో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గిఫ్ట్ సంథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్ యువర్ హార్ట్ టు గాడ్. ఆ దేవునికి మన మనస్సును, ఇప్పటికీ రక్షణ లేకుండా, ఇప్పటికీ మార్మన్స్ లేకుండా, ఇప్పటికీ పాపాలు చేస్తూనే ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, మీరు ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి గ్రీటింగ్ కార్డ్స్ కొని లేదా గిఫ్ట్స్ కొని మీ ఫ్రెండ్స్కి ఇచ్చే బదులు కాన్సన్ట్రేట్ ఆన్ గిఫ్టింగ్ లార్డ్. నీ హార్ట్ని ఒక గిఫ్ట్గా దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టడానికి దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎలాగో ఇంతవరకు పాపం చేశాం, ఇక నుండి చేయకుండా ఉందాం. ఎలాగో ఇంతవరకు చేయకూడని పనులు చేశాం, ఇక నుండి చెయ్యను ప్రభు అని దేవునికి మాటిద్దాం. ఏది ఏమైనా నా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టడం కంటే మంచి గిఫ్ట్ ఏది లేదు. యాక్చువల్గా అది ఆయన గిఫ్ట్ కాదు, అది రిటర్న్ గిఫ్ట్గా దేవుడే మన జీవితాన్ని ఇంకా బాగుపరుస్తాడు. అందుకే ప్రాబ్స్లో కూడా దేవుడు అంటాడు, నీ పూర్ణ హృదయంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో అంటాడు. సో ఇంతవరకు ఒకవేళ మన ప్రవర్తన యందు ఆయన అధికారం లేకపోతే ఈ క్రిస్మస్ నుండైనా లార్డ్ దిస్ ఈజ్ యువర్ హార్ట్, టేక్ ఇట్ అని చెప్పి ఆయనకు మన జీవితాన్ని గిఫ్ట్గా ఇస్తే, సజీవ యాగముగానే మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటే మన జీవితాలకు ఆయన మరలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. సో కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? ఏదో మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్ మీద కాదు. మనకు దేవుడు చేసిన దాన్ని బట్టి మనం థ్యాంక్ఫుల్గా, గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతూ ఆయనకు థ్యాంక్స్ గివింగ్ చేస్తూ ఇప్పటి వరకు దూరంగా ఉన్న మన హార్ట్ని ఆయన చేతిలో పెడదాం. దాట్ విల్ బి వెరీ వెరీ మెమరబుల్ గిఫ్ట్ టు గాడ్. సో ఇక నుండి అది చేద్దాం. ఓకే అన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అని క్రాకర్స్ వెలిగించడం, కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అసలు క్రాకర్స్ అనేది వెలిగించవచ్చా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా క్రిస్టియానిటీ క్రిస్మస్ సీజన్లో మార్చుకొనవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాల్లో ఒక విషయం ఇదన్నా. ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎదుటి వారిని తప్పు అని చెప్పిన మనం అదే తప్పు మనం చేస్తుంటే మనకంటే షేమ్ఫుల్ పర్సన్ ఇంకెవరు ఉండరు. చూడండి, దీపావళి అనే ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడేమో హిందూస్ కాకుండా మిగతా రిలీజన్స్ కానీ ఏథిస్టులు కానీ వీళ్ళందరూ అప్పుడే ఇంకా వాతావరణ శాస్త్రవేత్తలు అయిపోయినట్టుగా ఏమంటారు, మీరు పర్యావరణాన్ని పొల్యూట్ చేస్తున్నారు, మీ వల్ల ఓజోన్ పొరకి హోల్స్ పడిపోతున్నాయి, మీ వల్ల అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పిన మనమే అలా అంటున్న వారే వారి పెళ్ళిళ్ళల్లో క్రాకర్స్ కావచ్చు. అంటే వాళ్ళ పండగప్పుడు మాత్రమే పర్యావరణం దెబ్బతింటుంది, మన పెళ్ళిళ్ళప్పుడు దెబ్బతిందా? వాళ్ళ పండుగలప్పుడే ఓజోన్ పొరకి హోల్స్ పడితే మన పండుగల్లో మనం ఎలా చేస్తే ఓజోన్ పొరకి హోల్స్ పడవా? ఎదుటి వారిని ఏదైతే చెయ్యకూడదు అని చెప్తున్నామో అదే మనము చేయడం అది కరెక్టా? కాదు. ఈవెన్ అసలు ఏ సెన్స్లో కూడా అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఏం జరుగుతుంది క్రిస్మస్ మీటింగ్స్లో, కరెక్ట్గా మెసేజ్ స్టార్ట్ అయ్యే టైంలో కొందరు వస్తారు,
తాగుతారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ బాగా తాగుంటారో లేదా పిచ్చి పిచ్చి పనులు చేస్తారో తెలియదు కానీ కరెక్ట్గా మెసేజ్ మధ్యలో ఉండగా బాంబులు పేలుస్తూ ఉంటారు, రాకెట్స్ వదులుతూ ఉంటారు, క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. మెసేజ్ ఏమర్థమవుద్ది అసలు? వర్షిప్ జరుగుతుంటే బాంబ్స్ పేలుస్తూ ఉంటారు. అరే వర్షిప్ సాంగ్ పాడేటప్పుడు అందరు లీనమై ఉండాల్సిన వారు క్రాకర్స్ పేలుస్తున్నప్పుడు ఆ రాకెట్స్ వదులుతున్నప్పుడు సాంగ్లో లీనమై ఉంటారా లేదా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారా? మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడన్నా మీరు నమ్మరు, ఆ చెత్త అంతా మళ్ళీ మా మీద పడుతుంది, అది దులుపుకోలేక మేము చావాల్సి వచ్చేది. ఎందుకు అసలు ఆ సంస్కృతి క్రిస్టియానిటీకి ఎందుకు అసలు? సో నేను కోరేది ఏంటంటే అసలు క్రాకర్స్ అనే ఐటమ్స్ను క్రిస్మస్ మాత్రమే కాదు కానీ క్రిస్టియన్ మీటింగ్స్ అన్నింటిలోనూ బ్యాన్ చేయాలి. ఎందుకంటే మీటింగ్కి సంబంధం లేని ఒక ఐటమ్ అది, మీటింగ్కి సంబంధం లేని ఒక ఎలిమెంట్ అది. అందులోనూ పాటలు పాడేటప్పుడు ఎంత పూర్ణ హృదయంతో పాడాలి దేవునికి, మనం జిహ్వా ఫలాన్ని అర్పించడం పాటలంటే. ఆ టైంలో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు? అండ్ ఇంకోటి మెసేజ్ టైంలో ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎందుకు? ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను మెసేజ్ స్టార్ట్ చేసిన ఒక 10 minutesకి క్రాకర్ స్టార్ట్ చేశారు, పెద్ద పెద్దగా పేల్చేస్తున్నారు, రాకెట్లు వదులుతున్నారు స్టేజ్ పక్కన నుంచి. ఆపేయండి అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, తాగేసి ఫుల్గా తాగేసి కావాలంటే మీరు వాక్యం ఆపుకోండి, మాకు ఇదే ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎంత దారుణం! ఇదా క్రిస్మస్ అంటే? సో డెఫినెట్గా అసలు ఆన్ ఎనీ బేసిస్, ఏ బేస్ని బట్టి కూడా లేదా ఏ క్రైటీరియాని బట్టి కూడా ఈ క్రాకర్స్ అనే వాటిని క్రిస్మస్ మీటింగ్స్లో కానీ లేదా క్రిస్టియన్ మీటింగ్స్లో కానీ అలౌ చేయకూడదు. పాస్టర్స్గా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని మీద ఒక సీరియస్ రూల్ పాస్ చేయాలి. అండ్ ఎవరైతే క్రిస్మస్ మీటింగ్స్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు కూడా చాలా సీరియస్ రూల్ పాస్ చేసి దేవుని నామానికి అవమానకరంగా కానీ లేదా వచ్చిన వారిని డిస్టర్బ్ చేసే పనిగా కానీ ఈ క్రాకర్స్ని దూరపరిచి ఎదుటివారిని తప్పన్న మనము అదే తప్పు చేయకుండా జాగ్రత్త పడదు. దేవుని మీటింగ్స్కి సంబంధం లేని వీటిని దేవుని మీటింగ్స్కి సంబంధం లేని వాటిగానే ఉండదిద్దాం. భవిష్యత్తులో క్రిస్టియన్ మీటింగ్స్ అన్నింటిలో, క్రిస్మస్ మాత్రమే కాదు క్రిస్టియన్ మీటింగ్స్ అన్నింటిలో క్రాకర్స్ని బ్యాన్ చేద్దాం. లేదు మేము ఇంతే చేస్తామంటే ఆ తర్వాత మనకు సేమ్ అమౌంట్ ఆఫ్ డీలింగ్ అనేది దేవుడి నుంచి వస్తుంది. సో అలా ఉండకూడదంటే మనం మారదాం, అనేక మందికి ఒక మార్పును మనం కనపరుద్దాం. ఎస్ అన్న. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రిస్మస్ సీజన్లో మీటింగ్స్ అనేవి చాలా లేట్ అవుతుంటాయి కదన్నా, వీటి ద్వారా మన క్రైస్తవుల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? క్రిస్మస్ సీజన్లో మీటింగ్స్ మాత్రమే కాదు కానీ క్రిస్టియన్ మీటింగ్స్ అన్నీ కూడా పంక్చువాలిటీని మెయింటైన్ చేయడం చాలా 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 మంచిది. ఎప్పుడైతే మీటింగ్ లేట్ అవుతుందో క్రిస్టియానిటీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ అందరూ అన్ని మతాలకు సంబంధించిన వారు ఉన్నప్పుడు 10 గంటలలో మీటింగ్ అయిపోతే బాగుంటుందా లేదా 12 గంటల వరకు ఎక్కువగా సౌండ్ పెట్టేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే బాగుంటుందా? ఏదైనా సరే 10 o'clock లోపు మీటింగ్ అయిపోతే చాలా ఫ్రెండ్లీగా చాలా హెల్దీగా ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు అది హిందూసా ముస్లిమ్సా అని కాకుండా సపోజ్ జస్ట్ ఇమాజిన్ ఒక గ్రౌండ్లో ఒక క్రిస్టియన్ మీటింగ్ జరుగుతూ ఉంది, ఆ గ్రౌండ్ పక్కన ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో అది కూడా క్రిస్టియన్ ఫ్యామిలీనే, ఆ ఇంట్లో అప్పుడే హార్ట్ ఆపరేషన్ అయిన ఆయన్నో లేదా ఒక హార్ట్ పేషెంటో ఆ ఇంట్లో రాత్రి 10 గంటలకు పడుకొని ఉన్నాడు. అప్పుడు రాత్రి 10 గంటలకు JBL స్పీకర్లు సబూఫర్లు గట్టిగా పెట్టేసి ఆరాధన అని వర్షిప్ అని మంచి 2-4 బీట్లో ఉన్న పాటలు పాడుతూ ఉంటే ఆ గ్రౌండ్ పక్కనే ఉన్న క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఇది ఆరాధన పాట అని ఆసక్తితో వినాలనిపిస్తుందా, చిరాకు వస్తుందా? ఒక క్రిస్టియన్కి అలా ఉంటే, ఇమాజిన్ ఒక క్రిస్టియన్కి అలా ఉంటే ఆ ప్లేస్లో ఒక హిందూ ఉంటే, ఆ ప్లేస్లో ఒక ముస్లిం ఉంటే, ఆ ప్లేస్లో ఒక ఏథిస్ట్ ఉంటే క్రిస్టియానిటీ మీద టోటల్ క్రిస్టియానిటీ మీద విరక్తి రాదా? వస్తుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే టైమింగ్ని మనం మెయింటైన్ చేస్తే చాలా మంచిది. 10 o'clock లోపు మీటింగ్ అయిపోతే దూరం నుంచి వచ్చే వాళ్ళకి క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి కూడా ఉంటుంది. ఎప్పుడైతే లేట్ అయిందో నిద్ర పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, నిద్ర వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు దూరం నుంచి వచ్చిన వారు వెళ్ళిపోతూ ఒకవేళ బైక్ మీద డ్రైవ్ చేస్తూ లేదా కార్లో డ్రైవ్ చేస్తూ నిద్రపోయి మన ప్రమాదం జరిగితే ఎవరు దానికి బాధ్యులు? మీటింగ్ లేట్ చేసిన వాళ్ళు కదా. సో ఏ మీటింగ్ అయినా సరే 10 గంటల లోపు అయిపోయే ప్రక్రియ మనం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చాలా మీటింగ్స్ పెట్టాం, ఏ మీటింగ్ అయినా లేట్ అయిందా? అవ్వదు. ఎందుకంటే స్ట్రిక్ట్గా చెప్పాలి కొందరికి. ఏ మీటింగ్స్ లేట్ అవ్వడానికి గల ప్రైమరీ క్రైటీరియాస్ ఏవై ఉంటాయంటే, ఒకటి, క్వైర్ వాళ్ళు టైంకి రావాల్సిన క్వైర్ వాళ్ళు టైంకి రారు. ఒకరోజు నేను మీటింగ్కి వెళ్ళాను, నాకు 8:30కి మెసేజ్ ఇస్తా అన్నారు. 8:30కి నాకు మెసేజ్ ఇస్తా అన్నారు.
8:30కి కనీసం నాకు కాల్ కూడా చేయలేదు. నేను రూమ్లో వెయిట్ చేస్తాను, నా ఏరియా ఏంటో నాకు తెలియదు, ఆ ఏరియా నుండి మీటింగ్కి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, అన్న మేము తీసుకొని వస్తాం, మేము పికప్ చేసుకుంటాం, అంతవరకు ఈ రూమ్లో ఉండండి అన్న అని చెప్పేసి వెళ్ళిపోయారు. 8:30కి మెసేజ్ ఇస్తా అన్నవారు 8:30కి కనీసం మేము వస్తున్నామని కాల్ కూడా చేయలేదు. అప్పుడు నేను కాల్ చేశాను, అన్న 8:30కి మెసేజ్ అన్నారు, 8:30 అయిపోయింది, ఏంటి పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు, అన్న ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes ముందు మీటింగ్ స్టార్ట్ అయిందన్న అన్నారు. అదేంటన్నా ఇంత లేట్ అయిపోయింది, 8:30కి మెసేజ్ అన్నారు కదా, నేను మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోవాలని ముందే చెప్పాను కదా, ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నేను మీటింగ్కి డేట్ ఇచ్చాను కదా అన్నప్పుడు వారు చెప్పిన మాట ఏం చెప్పనా, క్వైర్ వాళ్ళు రెడీ అవ్వడానికి లేట్ అయిందన్న అన్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, క్వైర్ వాళ్ళకి తెలుసా తెలియదా ఈ టైంకి మనకు మెసేజ్ ఉండాలి, ఈ టైంకి మనకు మీటింగ్ జరుగుతుందని తెలుసా తెలీదా? ఎక్కడ మీటింగ్ లేట్ అవుతుందంటే క్వైర్ వాళ్ళ వల్ల మీటింగ్ లేట్ అవుతుంది. రెడీ అవ్వడానికి ఏదైనా 3 ఎకరాల పొలమా, 3 అడుగుల బాడీ అది, మహా అంటే తిప్పి కొడితే 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు ఉంటుంది మనిషి శరీరం. ఎంతసేపు రెడీ అవుతారు? 3 ఎకరాలు మాగాని అనుకుంటున్నారు ఏంటి? అది కూడా దేవుని పనున్నప్పుడు ఆలస్యం చేయడం మంచిదేనా? కాదు. అండ్ ఇంకొక దగ్గర ఎక్కడ లేట్ అవుతుందంటే, ఆల్రెడీ తెలుసు క్వైర్ వాళ్ళు పాడాలని తెలుసు, ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ ఇచ్చిన వాళ్ళు మేము పాడాలి అని తెలుసు. సో ఇప్పుడు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, స్పెషల్ సాంగ్ పాడతానని నేను నేమ్ ఇచ్చాను. నేను చేయాల్సిన బాధ్యత, నాకు ఉండాల్సిన మెయిన్ బేసిక్ సెన్స్ ఏంటి చెప్పనా, ఏ పాట పాడాలో పాట ఇచ్చే ముందు, నేమ్ ఇచ్చే ముందు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నేను చాలా మీటింగ్స్లో చూస్తాను, పాస్టర్ గారు నిలబడతారు లేదా లీడింగ్ చేసే సభాధ్యక్షులు నిలబడి పలానా బ్రదర్ స్పెషల్ సాంగ్ పాడతానని పేరు ఇచ్చారు, ఆ బ్రదర్ రావాలి అన్నప్పుడు రాడు, మళ్ళీ సెకండ్ టైం పిలవాలి, అప్పుడు వస్తాడు. పోనీ వచ్చినోడు ఏమైనా పాట ఓపెన్ చేసుకొని వస్తాడంటే కాదు, ఇక్కడ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని, ఇక్కడ ఫోన్ పట్టుకొని, ఇక్కడ ఏ పాట పాడాలని అప్పుడు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. చిన్న విషయాలైనప్పటికీ లాంగ్ రన్లో అది చాలా లేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు సికింద్రాబాద్ నుండి వైజాగ్ వెళ్ళే వందే భారత్ ట్రైన్ ఉంది, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వేరే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ వెళ్తుంది? వందే భారత్ వెళ్తుంది. రీజన్ ఏంటి? దీనికి స్టాప్స్ తక్కువ, దానికి స్టాప్స్ ఎక్కువ. పోనీ స్టాప్స్ తక్కువ స్టాప్స్ ఎక్కువ అనుకోవడానికి ట్రైన్ ఏ స్టేషన్లో అయినా అరగంట ఆగుతుందా? విజయవాడ ఇలాంటి పెద్ద పెద్ద స్టేషన్స్లో కాకుండా మామూలుగా నార్మల్గా ఆన్ అన్ యావరేజ్ ఒక ట్రైన్ ఎన్ని మినిట్స్ అవుతుందంటే 2 minutes అవుతుంది. 2 minutes డిఫరెన్స్ లాంగ్ రన్కి వచ్చేసరికి వందే భారత్ ఏమో 1 hour కంటే ముందే వెళ్ళిపోతుంది. 1 hour వందే భారత్కి దీనికి ఉన్న డ్యూరేషన్ 1.5 hour డిస్టెన్స్, 1.5 hour తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఏంటి 2 minutesకి అంత తేడా వచ్చిందంటే లాంగ్ రన్లో వస్తుంది. సో నేను కోరేది ఏంటంటే, అటు క్వైర్ మెంబర్స్ కానీ, స్పెషల్ సాంగ్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేదా ప్రోగ్రామ్ని నడిపించే వాళ్ళు కానీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి. ప్రోగ్రామ్ నడిపించే వాళ్ళు నిలబడి ఏదైనా పేరు ఇచ్చాడు రాలేదు టైంకి, ఇంక ఇవ్వకండి. ఒక్కసారి మనం స్ట్రిక్ట్గా ఉంటే నెక్స్ట్ టైం నుండి వాళ్ళు ఖచ్చితంగా మారే అవకాశం ఉంది. ఒక్కసారి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే నెక్స్ట్ టైం నుండి మారే అవకాశం ఉంది. సో ప్రతిసారి లేట్ అవ్వడం మంచిది కాదు, అది వచ్చిన వాడికి మంచిది కాదు. ఆ గ్రౌండ్ పక్కన ఉన్న వారిలో ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉండొచ్చు, లేదా కరెక్ట్ టైంకి నిద్రపోకపోతే బాడీలో వీక్నెస్ శాతం పెరిగిపోయే పేషెంట్స్ అలాంటి వారు ఉండుండొచ్చు. సో అలాంటి వారిని ప్రార్థనల పేరుతో డిస్టర్బ్ చేసి దేవుణ్ణి నమ్మండి అంటే ఎవడు నమ్మడు. ఆఖరికి క్రైస్తవుడు కూడా క్రైస్తవేతరుడు అయిపోయే ప్రమాదం కూడా ఉంది. సో డిస్టర్బ్ చేయొద్దు, ఎప్పుడూ డిస్టర్బ్ చేయొద్దు. టైంకి రావడం నేర్చుకుందాం, పంక్చువల్గా ఉండడం నేర్చుకుందాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు టైంకి వెళ్తున్నాం కదా, ఆఫీసెస్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు టైంకి వెళ్తున్నాం కదా, బస్ స్టాండ్కి టైంకి వెళ్తున్నాం కదా, ఎయిర్పోర్ట్స్కి టైంకి వెళ్తున్నాం కదా, ఇంకా 2 గంటల ముందే వెళ్తున్నాం కదా. ఎక్కడ లేని రోగాలు, ఎక్కడ లేని పనులు, ఎక్కడ లేని అలసట, ఎక్కడ లేని బద్ధకం, మీటింగ్ల దగ్గర చర్చిల దగ్గర ఎందుకు రావాలి మనకి? సో బయట విషయాల్లో ఎంతైతే పంక్చువల్గా ఉంటున్నామో, చర్చ్ విషయంలో, చర్చ్ రిలేటెడ్ టాస్క్స్లో కూడా అంతే పంక్చువల్గా ఉందాం. మన భక్తి ఎదుటివారిని డిస్టర్బ్ చేసేదిగా కాకుండా, మన భక్తి ఎదుటివారికి కూడా ఆహ్లాదకరంగా ఉండేలా మనం చేద్దాం. అలా ఉండడం బట్టి మనం పాడే పాటల్లోని అర్థం వారు గ్రహించగలుగుతారు, మనం చెప్పే మాటల్లోని అర్థం వారు గ్రహించగలుగుతారు. అదంతా కాకుండా అందరు పడుకున్న తర్వాత లెండి లెమ్ము తేజరిల్లు అంటే కొంచెం బీపీ పేషెంట్ అయితే వచ్చి తేజరిల్లం కాదు, మనల్ని పూడ్చి చేస్తారు. సో నేను కోరేది ఏంటంటే, ఇలాంటి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 10 తర్వాత ఒకవేళ మీటింగ్ పెడితే అరెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్పకముందే, అలాంటి పరిస్థితులు రాకముందే మనంతటా మనం మారితే చాలా చాలా మంచిది. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్, క్రిస్మస్ పాటల్లో ఒక ఫేమస్ సాంగ్ ఉంది, అది బెత్లెహేమ్లో సందడి అనే సాంగ్. కొంతమంది ఏమో పాడొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో పాడకూడదు అంటున్నారు. ఇంతకీ మనం పాడొచ్చా పాడకూడదా? స్ట్రైట్ టు ద పాయింట్, బెత్లెహేమ్లో సందడి అనే పాట మంచిదా కాదా, పాడవచ్చా పాడకూడదు అంటే ఆ సాంగ్ చాలా మంచిది, ఆ సాంగ్ పాడొచ్చు. అయితే మరి కొందరు పాడకూడదు అంటున్నారు కదా, కొందరు పాడొచ్చు అంటున్నారు కదా. ఏంటి, ఎందుకు పాడకూడదు అంటున్నారంటే,
పాడకూడదని చెప్పేవారు సందడి లేదు అని అంటున్నారు, అందులో వేదన ఉంది క్రిస్మస్లో అని అంటున్నారు. అది నిజమా కాదంటే నిజమే. కొందరు పాడొచ్చు అనేవారు ఎక్కడ వేదన ఉంది, సందడి ఉంది కదా అని అంటున్నారు. ఇది నిజమా అంటే ఇది కూడా నిజమే. కాకపోతే ఈ ఇద్దరు చేసే మిస్టేక్ ఏంటంటే జస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే చూస్తున్నారు. క్రిస్మస్లో వేదన ఉన్నదన్న మాట ఎంత వాస్తవమో సందడి కూడా ఉన్నదన్న మాట అంతే వాస్తవం. బెత్లెహేములో మరియమ్మ తల్లి వేదన పడిందనే మాట ఎంత వాస్తవమో, బెత్లెహేములో ఆ పశువుల పాక చుట్టూ ఇప్పుడు గొర్రెల కాపర్లు వీళ్ళందరూ వచ్చి సందడి చేసిన మాట కూడా అంతే వాస్తవం. ఒక విషయం చెప్తారు, మనము చిన్నప్పుడు ఒక స్టోరీ వింటూ ఉంటాం కదా, నలుగురు గుడ్డివాళ్ళంట వెళ్ళి ఏనుగుని వర్ణించే విధానంలో ఒక గుడ్డివాడు ఈ కాలును పట్టుకొని అన్నాడంట ఏనుగు స్తంభం లాంటిది అన్నాడంట. ఇంకో గుడ్డివాడు చెవిని పట్టుకొని అన్నాడంట ఏనుగు చాట లాంటిది అన్నాడంట. ఇంకో గుడ్డివాడు పొట్టను పట్టుకున్నాడంట ఏనుగు ఒక కొండ లాంటిది అన్నాడంట. ఎందుకు ఏది కరెక్ట్ అంటే ఆ ముగ్గురు నలుగురు చెప్పింది వారి వర్ణన కరెక్టే, కానీ వారు ఒక్కొక్క విధానంలో వర్ణించారు. సో మరియమ్మ తల్లి వేదన పడిందా అంటే అఫ్కోర్స్ వేదన పడింది. అలా అని బిడ్డ పుట్టిన తర్వాత ఏ తల్లైనా వేదన మర్చిపోయి సంతోషంలో ఉంటుందా, లేదా వేదన పడుతూనే ఉంటుంది అనవసరంగా పుట్టేవరా అని? సంతోషపడుతుంది. పోనీ మరియమ్మ తల్లి సంతోషపడిందా లేదా పక్కకు పెడితే ఖచ్చితంగా సంతోషపడుతుంది. ఒకవేళ సంతోషపడిందా లేదా పక్కకు పెడితే గొర్రెల కాపుల్లో వచ్చి వారు చేసిందేంటి? ఆనందాన్ని వ్యక్తపరిచారు. సో బెత్లెహేంలో సందడి జరిగిందని బైబిల్ చెబుతుందా? చెబుతుంది. అలాని వేదన జరగలేదా? అది కూడా జరిగింది. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సందడి జరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశించి రచయిత రాసిన పాటలో తప్పేం లేదు, మనం పాడుకోవచ్చా? 100% పాడుకోవచ్చు. ఎస్. ఓకే అన్న, నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే కొంతమంది యేసయ్య పశువుల పాకలో పుట్టాడని కొంతమంది చెప్తుంటారు, కొంతమంది లేదు సత్రంలోనే పుట్టాడంటారు. ఈ రెండిట్లో అసలు ఏది కరెక్ట్? రైట్ టు ద పాయింట్ చెప్పాలంటేనా, యేసు ప్రభువు వారు పశువుల పాకలో పుట్టలేదు, సత్రములో కూడా పుట్టలేదు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆ శిశువును కని సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పొరండబెట్టని ఉంటుంది. అంటే సత్రంలో కూడా కనలేదు, కనింది. కన్న తర్వాత ప్లేస్ కోసం సత్రానికి వెళ్ళారు. ఎక్కడ కన్నారు తెలీదు. ఆ నియర్ బై ప్లేసెస్లో ఎక్కడో బెత్లెహేంలోనే ఎక్కడ పర్ఫెక్ట్ లొకేషన్, ప్రిసైజ్ లొకేషన్ తెలియదు. కాకపోతే దగ్గరలో సత్రం ఉంది కాబట్టి రెస్ట్ కోసం సత్రానికి వెళ్ళారు. ఆ సత్రంలో ప్లేస్ లేదు. ప్లేస్ లేకపోయేసరికి పక్కన పశువుల పాకలో ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ పొరండబెట్టారు. సో కొందరు అడగొచ్చు, ఎక్కడ పుట్టాడో కూడా తెలియదా ఈయనేం దేవుడు అంటే? అసలు క్రిస్టియానిటీకి ప్లేస్తో సంబంధం లేదు. సో ఎక్కడ పుట్టినా పర్లేదు, ఆయన అక్కడే కాదు, నల్లగొండలో పుట్టినా హైదరాబాద్లో పుట్టినా రక్షించగలడు. సో ఇక్కడ పుడితేనే ఆయన రక్షించగలడు అని లేదు, ఇక్కడ పుడితేనే ఆయనకు శక్తి ఉంటుందని లేదు. సో ఆయన బెత్లెహేంలో పుట్టాడు అనేది వాస్తవం, కానీ ఈ ప్రిసైజ్ లొకేషన్లో పుట్టాడని తెలియదు, బైబిల్లో లేదు. మరి లూకాసు వార్తలో ఉంది కదా పశువుల పాకలో ఇలా పుట్టాడు అని చాలా పాటలు ఉన్నాయి కదంటే, పాపం వాళ్ళకి తెలియక అలా అనుకుంటున్నారు పశువుల పాకలో పుట్టాడు అని. కానీ పశువుల పాకలో పుట్టలేదు, పశువుల పాకలో పొరండబెట్టబడ్డాడు. అక్కడ ఎక్కడ ఫస్ట్ సత్రానికి వెళ్ళారు, అక్కడ స్థలము లేదు కాబట్టి పశువుల పాకకు వెళ్ళారు. సో ఈ రెండు ప్లేసెస్లో ఎక్కడ పుట్టాయంటే ఈ రెండు ప్లేసెస్లో కాదు, అనదర్ లొకేషన్. మనకు దాని గురించిన పర్ఫెక్ట్ లొకేషన్ తెలియదు, పర్ఫెక్ట్ డెఫినేషన్ కూడా తెలియదు, పర్ఫెక్ట్ ఏరియా గురించి కూడా మనకు తెలియదు. సో ఆయన ఎక్కడ పుట్టినా పర్లేదు, బెత్లెహేంలో అయితే పుట్టాడు. ఈ ప్రాంతంలో పుట్టాడు అని తెలిస్తేనే రక్షణ అనేది లేదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎస్ అన్న. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యారల్స్ పేరుతో కొంతమంది నైట్స్ తిరగడము, ఇలా పాటలు పాడడము, గట్టిగా పాటలు పాడడము, డ్రమ్స్ వాయించడము, ఇలా కొంతమందికి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఇది క్యారల్స్ అనేది అసలు ఇలా చేయడం సబబేనా? ఓకే అన్న, క్యారల్స్ విషయంలో ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి రెండు విషయాలు చెప్తాను. 2 sides ఆఫ్ ద కాయిన్. మరలా మనం దాని గురించి ఆలోచిద్దాం. ఒకటి, కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే టోటల్గా క్రిస్టియన్స్ ఏరియానే ఉంటుంది, టోటల్గా క్రిస్టియన్సే, ఆ కాలనీ మొత్తం క్రిస్టియన్సే, ఆ ఊరంతా క్రిస్టియన్సే. అలాంటి ఇళ్ళల్లో ఇప్పుడు నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు అందరు లైన్గా ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళుకుంటూ వస్తారు కాబట్టి క్యారల్స్ గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం. కాకపోతే కొన్ని సిటీస్లో కొన్ని టౌన్స్లో ఎలా ఉంటుందంటే అన్ని రిలీజియన్స్కి సంబంధించిన వారు ఉంటారు. అందులోనూ ఇంతకుముందు చెప్పినట్టుగా కొందరు హెల్త్ బాగాలేని వారు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా ఇంటికి క్యారల్స్కి మీరు రావాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు మా ఇంటి చుట్టూ పరిస్థితులు ఏంటో నాకు తెలుసు, మా ఇంటి చుట్టుపక్కన ఉన్న పరిస్థితులు, అక్కడ ఉండే జనం యొక్క మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు, వారి హెల్త్ కండిషన్స్ ఏంటో నాకు తెలుసు. ఒకవేళ నా ఇంటి చుట్టూ ఉన్నవారు ఒకవేళ ఇబ్బంది పడేవారిగా ఉంటే అప్పుడు నేను వెంటనే నా వంతు కృషితో నేను చేయవలసింది ఏంటంటే మీరు క్యారల్స్కి రాబోతున్నారు కాబట్టి మీరు త్వరగా వచ్చేయండి అని నేను ఒక ఇంటిమేషన్ మీకు ఇవ్వడం నేను నేర్చుకుంటే మంచిది, నేను నేర్చుకోవాలి. ఎందుకు? ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బాలేవు,
కొంచెం ఇబ్బందికరంగా ఉండే పొజిషన్లో నేను ఉన్నాను. అండ్ ఇంకోటి, నా నైబర్స్లో కొందరికి హెల్త్ కూడా బాగాలేదు. సో అలాంటప్పుడు నేను మీకు చెప్పినప్పుడు మీ రూట్ మ్యాప్ కొంచెం లాంగ్ అయినప్పటికీ మీరు ఎదుటి వారికి డిస్టర్బెన్స్ కలగకుండా మీరు ఫాస్ట్గా త్వరగా మా ఇంటికి వచ్చేస్తే దాని ద్వారా క్రిస్టియానిటీ మీద ఒక బ్లేమ్ అనేది ఉండదు. మీరు ఎందుకు పడుకున్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తారనే బ్లేమ్ కానీ, మీరు ఎందుకు అకాలంలో ఇలాంటి పనులు చేస్తారనే బ్లేమ్ కానీ ఇవేవి ఉండవు. సో ఈ 2 sides ఆఫ్ ద కాయిన్ కూడా మనం ధ్యానించాలి. ఒకటేమో టోటల్గా క్రిస్టియన్స్ ఉంటే నాట్ ఏ ప్రాబ్లం, ఏ టైంకి వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందరూ దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటాం క్రిస్మస్ సీజన్లో, కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఎవరైతే డిఫరెంట్ రిలీజియన్స్ పీపుల్ మధ్యలో ఉంటారో వారు మాత్రం కండిషన్స్ అన్నింటినీ చర్చ్కి తెలియజేయడం మంచిది. ఆ చర్చ్ కూడా కొంచెం దూరమైనా సరే, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే, కొంచెం కష్టమైనా సరే, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీరింటిని ముందుగా దర్శించడం కూడా మంచిది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, ఒకప్పుడు క్యారల్స్ చాలా ఆత్మీయంగా జరిగేవి. చాలా వెళ్ళి వాక్యం చదివి ఒక పాట పాడేసి వాళ్ళని ప్రేయర్ చేసి బ్లెస్ చేసి వచ్చేవారు. కానీ ఇప్పుడు క్యారల్స్ కూడా ఎలా అయిపోయిందంటే అల్లరికి కారకాలుగా మారిపోతున్నాయి. ఏవో డ్రమ్స్ తెచ్చేస్తారు. నైట్ డ్రమ్స్ ఎందుకు? డ్రమ్స్ ఉంటేనే ఆరాధన కాదు కదా. ఎలాగో చర్చిలో డ్రమ్స్ అవన్నీ ప్లే చేస్తున్నాము. నైట్ వెళ్ళినప్పుడు డ్రమ్స్ ఎందుకు? డిస్టర్బెన్సే, ఖచ్చితంగా పక్కన వారికి డిస్టర్బెన్సే. సో సైలెంట్గా మంచి పాట పాడి, ఒక పల్లవి, ఒక చరణం పాడి, వారి ఒక మంచి వాక్యాన్ని, వారి కుటుంబ కండిషన్స్ని మనం విని, వాక్యాన్ని చదివి, తర్వాత వారితో చర్చించి ఏ ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో తెలుసుకొని వారి గురించి ప్రేయర్ చేసి రావడం చాలా మంచిది. అంతే తప్ప గంతులు వేయడము, అల్లరి వేయడము, ఏలలు వేయడము, ఎదుటివారిని డిస్టర్బ్ చేసే క్యారల్స్ని మనం మానేస్తే క్రిస్టియానిటీ మీద బ్లేమ్ రాకుండా మనం జాగ్రత్త తీసుకున్న వారం అవుతాం. కాబట్టి ఎలాగో క్రిస్టియానిటీ మీద చాలా బ్లేమ్స్ ఉన్నాయి. మరలా మనం కొత్తగా బ్లేమ్ క్రియేట్ చేయడం ఎందుకు? కొత్త నింద పడడానికి మనం ఎందుకు? మన పనులతో మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? సో ఇవేవి లేకుండా క్యారల్స్ చేయండి, పర్లేదు. కానీ ప్రాబ్లమేటిక్ ఏరియాస్లో త్వరగా చేసేయండి. ఒకవేళ వారి ఇళ్ళ పక్కన వాళ్ళు ఎవరైనా హెల్త్ కండిషన్ బాగాలేకపోతే త్వరగా వెళ్ళిపోండి. చీకటి పడకముందు వెళ్ళిపోండి. చీకటిలోనే చేయాలని రూల్ ఏం లేదు కదా. చీకటి పడకముందే వెళ్ళండి, 4 మాటలు దేవుని మాటలు చెప్పండి, వచ్చేయండి. తద్వారా క్రిస్టియానిటీకి నిందలు పడే అవకాశం చాలా 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 తక్కువగా ఉంటాయి. ఎస్ అన్న. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్ శాంటాక్లాస్ గురించి అన్న. ప్రజెంట్ క్రిస్టియానిటీలో శాంటాక్లాస్ని ఒక జోకర్గా చేస్తున్నారు, దీని గురించి మీరేమంటారన్న? వెరీ నైస్ క్వశ్చన్ అక్షయ్. శాంటాక్లాస్ గురించి ఖచ్చితంగా క్రిస్టియానిటీలో చాలా చేంజెస్ రావాలి. శాంటాక్లాస్ని ఒక జోకర్గా చేశారు. ఎలా అంటే V6 న్యూస్లోనూ దేంట్లోనూ బిత్తిరి సత్య అనే ఒక ఎపిసోడ్ ఎడిషన్ వస్తూ ఉంటుంది, ఒక కామెడీ ఎడిషన్గా చేశారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా చేశారు. నేను కొన్ని మీటింగ్స్కి వెళ్ళాను. మెయిన్గా కోనసీమ ఏరియా క్రిస్టియానిటీ మారాలి ఈ విషయంలో. కోనసీమ ఏరియాలో కొన్ని మీటింగ్స్కి నేను వెళ్ళినప్పుడు, ఆ మీటింగ్స్లో వాక్యం చెప్పడానికి మెయిన్గా క్రిస్మస్ మీటింగ్స్ నేను అక్కడ వెళ్ళినప్పుడు మీటింగ్ మధ్యలో శాంటాక్లాస్ని తీసుకొని వస్తారు. శాంటాక్లాస్ని తీసుకొని వచ్చి అతను రావడమే పిల్లల దగ్గర చాక్లెట్స్ అన్నీ ఇసిరేసుకుంటూ వస్తూ ఉంటే ఆ పిల్లలు ఒక టైప్ ఆఫ్ కేఓస్ అనే సిచ్యువేషన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. ఆ చాక్లెట్స్ కోసం పిల్లలు పరిగెట్టడము, దాని ద్వారా అల్లరి క్రియేట్ అవ్వడము. అతను రావడమే ఒక అల్లరి క్రియేట్ చేసుకుంటూ వచ్చిన వాడిగా కనపడతాడు. పోనీ వచ్చాడు, స్టేజ్ ఎక్కాడు, అందరికీ వందనాలు చెప్పాడు, వచ్చేసాడు. వచ్చి స్టేజ్ ఎక్కేసి స్టేజ్ దగ్గర మైక్ పట్టుకుంటాడు. అతనితో పాటు ఒక పక్కన పానకంలో పొడగలాగా ఇంకొక అతను వస్తాడు. ఇతను మైక్ పట్టుకొని ఏం చేస్తాడంటే ఇతను స్పీచ్ ఇస్తాడనమాట. ఆ స్పీచ్ ఇస్తున్నాడు కదా, ఏం చెప్తాడని నేను ఆసక్తిగా వింటామంటే షా అన్నాడు. ఏంద్రా ఇలా అంటున్నాడు అనగానే పక్కన ఇంకొకటి మైక్ పట్టుకొని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని దానికి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఇదేం భాషనో దానికి ట్రాన్స్లేట్ ఇతను ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాల. దానికి ఎదుటి వాళ్ళందరూ పగలబడి నవ్వుకోవడం ఈజీ చేస్తున్నారు. ఈ దరిద్రాన్ని ముందుగా క్రిస్టియానిటీ మారాలి. కోనసీమ క్రిస్టియానిటీ టోటల్గా మార్చి పడేయాలి. ఎందుకు? శాంటా క్లాజ్ అనేది అనే క్యారెక్టర్ మనం అనుకుంటున్నట్టుగా కామెడీ క్యారెక్టర్ కాదు. హీఈస్ అ మిషనరీ, ఎ కైండ్ ఆఫ్ మిషనరీ. ఆయన సంవత్సరం అంతా సంపాదించి తన ఖర్చులన్నీ తగ్గించుకొని క్రిస్మస్ సీజన్ రాగానే ఎవరైతే ఆవేదనలో జీవిస్తున్నారో, ఎవరైతే ఆనందం లేక జీవిస్తున్నారో, తన ఖర్చులన్నీ తగ్గించుకొని చేసిన సంపాదన అంతా సేవింగ్స్ అన్నిటిని దాచిపెట్టుకొని అప్పుడు వారికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్ని తీరుస్తూ ఆవేదనలో లేదా బాధలో ఉన్న జీవితాల్లో చిరునవ్వును నింపే ఒక కైండ్ ఆఫ్ మిషనరీ ఆయన జీవితాన్ని కామెడీ క్యారెక్టర్గా చేస్తారా? దేవుడు ఒప్పుకుంటాడా? తన భక్తులను ఒకవేళ కామెడీగా చిత్రీకరించిన, తన భక్తుల జోలికి వస్తే దేవుడు, భక్తులైనా సరే కామ్గుంటారేమో కానీ దేవుడు కామ్గా ఉండడు. సో ఇలాంటి దరిద్రం క్రిస్టియానిటీ నుండి ఎరాడికేట్ అవ్వాలి. ఇలాంటి దరిద్రం క్రిస్టియానిటీ నుండి టోటల్గా నిర్మూలం అవ్వాలి. మరి ఏం చేయాలి? శాంటా క్లాజ్ వేషం ఒక అతనికి వేస్తే వేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఎవరికి వేయాలి? బూతులు మాట్లాడేవాడికో తాగేవాడికో కాదు. బ్యాప్టిజం పొంది మంచి సాక్ష్యం పొందిన వాడికి శాంటా క్లాజ్ వేషం వేయండి, నాట్ ఎ ప్రాబ్లం.
తీసుకొని రండి, స్టేజ్ మీదకి తీసుకొని రండి, వాక్యం అయిపోయేంతవరకు స్టేజ్ మీద కూర్చోబెట్టండి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఆ వాక్యంలో స్పీకర్ ఏదైతే రెఫరెన్సెస్ చెప్తున్నారో ఆ రెఫరెన్సెస్ ఓపెన్ చేసి చదివే బాధ్యత కూడా శాంటా క్లాస్ మీద పెట్టండి. అందరు లైన్గా కూర్చొని ఉంటారు కదా స్టేజ్ మీద, ఆ స్పీకర్స్ పక్కనే కూర్చోబెట్టండి శాంటా క్లాస్ని, బైబిల్ ఇచ్చి కూర్చోబెట్టండి. ఏ స్పీకర్ అయితే వచ్చి వాక్యం చెప్తున్నాడో ఆ రెఫరెన్సెస్ అన్ని ఓపెన్ చేసి చదివే బాధ్యతను కూడా ఆయనకి ఇవ్వండి. తద్వారా ఈయన ఒక పరిశుద్ధమైన ఎలిమెంట్గా మనం పోర్ట్రే చేసినట్టుగా ఉంటుంది. తద్వారా రేపొద్దున ఎవరైనా శాంటా క్లాస్ వేషం వేయాలంటే అమ్మో నాకు అర్హత లేదేమో, అంటే అతనిలా నేను లేనేమో అనిపించాలి తప్ప అందరికంటే పనికిమాలినోడు నేనే, అందరికంటే ఎక్కువ జోకులు చేసేది నేనే, అందరికంటే ఎక్కువ చిల్లర పనులు చేసేది నేనే తగిన వాడిని అన్నట్టుగా కాకుండా ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్గా శాంటా క్లాస్ని పోర్ట్రే చేయడం మనం నేర్చుకుందాం. పిచ్చి పిచ్చి వెకిలి వేషాలు కానీ, అర్థం లేని భాషలు చెప్పి దానికి అర్థాలు తెలిసినవాడు చెప్పినట్టుగా ట్రాన్స్లేషన్లు చేయడం కానీ, ఇలాంటి వెకిలి వేషాలు ఒక కైండ్ ఆఫ్ మిషనరీ జీవితాన్ని అల్లరి పాలు చేయకుండా, ఆటగా చిత్రీకరించకుండా మిషనరీ లైఫ్ని ఇంకా తన ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనం చేద్దాం. అలా కాకుండా భక్తుల జీవితంతో ఆడుకుంటామంటే దేవుడు మన జీవితంతో చెలగాటం ఆడతాడు ఖచ్చితంగా. సో ఈ దరిద్రాన్ని మనం ఎరాడికేట్ చేద్దాం. ఎవరమైనా సరే, ఏ ప్రాంతం వారమైనా సరే నిర్మూలిద్దాం. ఎస్. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్, క్రిస్మస్ సెలబ్రేషన్ పేరుతో కొంతమంది మద్యం సేవిస్తూ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అంటున్నారు. దీని గురించి మీరేమంటారన్న? క్రిస్మస్ సెలబ్రేషనా కాదా పక్కకు పెడితే, మద్యం సేవించడం అనేది ఇట్స్ నెవర్ బీన్ అ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. అది ఖచ్చితంగా సిన్ఫుల్ లైఫ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జనరల్గా క్రిస్మస్ మీటింగ్స్లో చాలామంది ప్రపంచవ్యాప్తంగా మద్యం అమ్మకాలు కూడా ఎప్పుడు పెరుగుతున్నాయి చెప్పండి? క్రిస్మస్ సీజన్లోనే పెరుగుతున్నాయి. దేవుడు పుట్టాడని ఆనందంతో వీరు ఇంకా రక్షణలోనికి ఇంకా బలపడాల్సిన క్రైస్తవులు రక్షణను వదిలేసి పాపపు క్రియలు చేస్తామంటే దేవుడు ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు. అందులో మీటింగ్స్ విషయంలో చేస్తా అంటే ఒప్పుకుంటాడా? అసలుకే ఒప్పుకోడు. నేను ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ ఏరియాలో జరిగిన ఒక విషాదకరమైన విషయం ఏంటంటే, మీటింగ్ జరుగుతుంది. ఆ యవనస్తులందరూ మీటింగ్ ఏర్పాటు చేసిన యవనస్తులందరూ తాగుబోతులు. వారు మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు? హంగులు ఆర్భాటాల కోసం. పక్కన వాళ్ళు, పక్క చర్చి వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకంటే ఘనంగా మేము ఏర్పాటు చేసి మంచి పేరు సంపాదించాలని ఈ తాగుబోతుల సమూహం అంతా ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. చేసిన వాళ్ళు సరిగ్గా వచ్చి వాక్యం వినాలి, పాటలు పాడాలి, ఇదంతా ఉండాలి కదా? లేదు. వాక్యం స్టార్ట్ అయింది. వాక్యం స్టార్ట్ కానీ బ్యాచ్ లేచారు, బయటికి వెళ్ళిపోయారు. పక్క గల్లీలోనే మీటింగ్ జరుగుతున్న పక్క గల్లీలోనే మీటింగ్ వచ్చిన వాళ్ళందరి కోసం చికెన్ అదంతా వండి పెట్టినప్పుడు వీళ్ళు మీటింగ్లో స్పీకర్ స్టేజ్కి వాక్యం స్టార్ట్ చేయగానే ఈ తాగుబోతు బ్యాచ్ అంతా, ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఈ ఆర్గనైజర్స్ అంతా, ఈ పనికిరాని సంతంతా బయటికి వెళ్ళిపోయి మందు బాటిల్ తెచ్చుకొని ఈ మీటింగ్కి వచ్చిన వారి కోసం వండిన చికెన్ ముక్కలను కొన్ని స్టఫ్ కోసం తీసుకెళ్లారు. ఇలాంటి వారు ఎంత దరిద్రులు ఆలోచించండి. ఇలాంటి వారి వల్ల క్రిస్టియానిటీ ఎంత బ్యాడ్ అవుతుందో ఆలోచించండి. సో నేను కోరేది ఏంటంటే, ఈ తాగుబోతులకి దయచేసి ఎవ్వరు కూడా అసలు ఈ తాగుబోతులు క్రిస్మస్ పెడతామంటే రావద్దు. అసలు నీకు మీటింగ్ పెట్టడానికి నీకు ఏం అర్హత ఉందిరా? ఫస్ట్ నువ్వు బ్యాప్టిజం పొందావా? నువ్వు రక్షణ పొందావా? రక్షణలో ఉంటున్నావా అని అడగండి. ఈ తాగుబోతుల సమూహం నేను మీటింగ్ పెడతాను కానీ వాడికి డబ్బులు ఇవ్వడం వల్ల వాడు మీటింగ్కి కొంచెం పెడుతున్నాడు, తర్వాత ఒక కేస్ బియర్ బాటిల్ తెచ్చుకుంటున్నాడు, తాగుతున్నాడు. సో ఇలాంటివి చేయడం వల్ల రేపు పొద్దున మీ పిల్లలు కూడా వారిని చూసి తాగడమే క్రిస్మస్ అనుకుంటారు. సో దయచేసి ఇలాంటి తాగుబోతులను ఎంకరేజ్ చేయకండి. వారు పెట్టే మీటింగ్లకు వెళ్ళకండి. వారు మీటింగ్ కండక్ట్ చేస్తాము డబ్బులు ఇవ్వండి అంటే దయచేసి స్పాన్సర్స్గా మారకండి. ఆ పాపంలో మీరు పాలి భాగస్తులుగా ఉండకండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి వారు ఉంటే దయచేసి వారిని దగ్గరికి పిలిచి పాస్టర్ గారి సమక్షంలో మందలించండి. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు దాన్ని మందలించకపోతే అది బైబిల్ ఒప్పుకోదు. సో అది ఎంత పెద్దవాడైనా, ఎంత ఉన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా సరే ఇలాంటి తాగుబోతులందరూ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి దరిద్రమైన విన్యాసాలన్నీ వేసి దేవుని నామానికి అవమానకరమైన పనులు చేస్తామంటే అడ్డంగా నిలబడిపోండి. అది ఎవరైనా సరే వాక్యానికి చెడ్డ పేరు రాకుండా మనం అందరం అడ్డుగా నిలబడదాం. ఎస్ అన్న. ఓకే అన్న, క్రిస్మస్ సెలబ్రేషన్స్లో వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తారంటే స్క్రీన్లో ప్రజల్ని చూపిస్తూ ఉంటారు. సో దీనివల్ల వచ్చే ఏమైనా నష్టాలు ఏమైనా ఉంటే ఏంటి అవి? క్రిస్మస్ ఈవెంట్స్, క్రిస్టియన్ ఈవెంట్స్లో కూడా ఈ మధ్య కాలంలో కొంచెం రిచ్నెస్ పెరిగింది. ఒకప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ బ్యానర్స్ పెట్టేవారు, ఆ తర్వాత డిజైన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య అయితే డిజిటల్ స్క్రీన్స్ అనేవి పెడుతున్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ పెట్టొచ్చా లేదంటే అది వారి ఇష్టం, వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న బడ్జెట్ని బట్టి వారు పెట్టుకుంటారు, నాట్ ప్రాబ్లం. అయితే మీటింగ్స్లో జరుగుతున్న ఒక చిన్న ఫ్లా ఏంటంటే, ఒక నెగటివ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, మీటింగ్లో వాకింగ్ చెబుతున్నప్పుడు ఈ కెమెరామెన్స్ ఎవరైతే ఉంటారో
కన్వీనర్స్కి డైరెక్ట్గా చెప్పేయాలి. కొన్ని మీటింగ్స్లో కన్వీనర్స్కి డైరెక్ట్గా చెప్పేయాలి. ఏమని, కెమెరామెన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆడియన్స్ని వీడియో తీసేటప్పుడు మధ్యలో ఆడియన్స్ వైపు తిప్పినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవ్వకుండా చూడండి అని చెప్పాలి. ఎందుకంటే లైవ్గా ఒకరోజు నాకే జరిగింది ఏంటంటే, ఒకరోజు నేను చాలా సీరియస్గా వాక్యం చెప్తున్నాను. కరెక్ట్గా వాక్యం చెప్పిన స్టార్ట్ చేసిన ఒక 15-20 మినిట్స్కి అందరు నన్ను చూసి నవ్వడం స్టార్ట్ చేశారు. అందరు నా వైపు పాయింట్అవుట్ చేస్తుంటారు. వెనక ఏం జరుగుతుందో నాకు తెలియదు. అందరు నవ్వుకుంటున్నారు, లైన్గా నవ్వుకుంటున్నారు. నాకు ఒక రకమైన ఒక ఫీల్ స్టార్ట్ అయింది. ఏమైంది, ఏమైనా తప్పు చెప్తున్నానా, లేదా ఏం జరుగుతుంది, నేను సరిగ్గానే చెప్తున్నాను కదా, ఎందుకు నవ్వుతున్నారు? ఏ స్పీకర్ అయినా అండి, మెయిన్గా చాలా స్పీకర్స్ ఎలా ఉంటారంటన్నా, ఎదుటివారు వినేదాన్ని బట్టి మనం చెప్పగలం. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ వాళ్ళు చూసి వెకిలిగా నవ్వుతూ ఉంటే మనం డిస్టర్బ్ అవుతాం. నేనైతే డిస్టర్బ్ అవుతాను ఖచ్చితంగా. సో ఆ రోజు ఆ మీటింగ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. 15 మినిట్స్ వరకు సరిగ్గా చెప్పాను నేను. నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింది. అందరు చూసి నవ్వుతూ ఉన్నారు, ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావట్లేదు, ఏమైనా తప్పు చెప్తున్నానా ఈ ఫీలింగ్లో నేను ఉండి, మీటింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు నవ్వుతున్నారు అందరూ అని నన్ను పిలిచిన వారిని, ఆ టీంని అడిగినప్పుడు వారు చెప్పిన మాట, నవ్వడం కాదన్నా, మిమ్మల్ని చూసి నవ్వట్లేదు, వెనక స్క్రీన్లో వీళ్ళ వీడియోస్ వస్తుండేసరికి ఎవరి వీడియో వాళ్ళకి కనబడగానే జనరల్గా ఆటోమేటిక్గా ఏం చేస్తారు, నీ వీడియో వస్తుందని నువ్వు స్క్రీన్లో కనపడుతున్నాను, వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారంట. ఇప్పుడు నేను చెప్తున్నాను, కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీద ఉందా, వాక్యం మీద ఉందా? వాళ్ళ మీదే ఉంది. వాక్యం మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, నెక్స్ట్ మీటింగ్స్ నుంచి ఎప్పుడైతే ఇలా స్క్రీన్ చూపిస్తారో వెళ్ళగానే కన్వీనర్స్ చెప్పేస్తాను, వాక్యం చెప్పేటప్పుడు కావాలంటే లైవ్లో చూపించుకోండి, యూట్యూబ్ లైవ్లో ఏది ఆడియన్స్ని, కానీ స్క్రీన్ మీద ఆడియన్స్ ప్రొజెక్ట్ అవ్వడానికి లేదు. ఒకవేళ అలా ప్రొజెక్ట్ చేస్తామని చెప్పండి, నేను వాక్యం చెప్పండి, దయచేసి ఏమనుకోకండి అని చెప్పేస్తాను. రీజన్ ఏంటంటే, అలా వాక్యం చెప్పేటప్పుడు ఆడియన్స్ని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయడం వల్ల వీళ్ళ కాన్సన్ట్రేషన్ వాక్యం మీద కంటే వాళ్ళ ప్రొజెక్షన్ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంత మీటింగ్ పెట్టిందే వాళ్ళు వాక్యం వినడానికి, వాక్యం విని మారాలి అనే ఉద్దేశంతో. సో కరెక్ట్గా వాక్యం చెప్పే టైంలో ఈ ఎక్స్ట్రా కరికులర్ ఎలిమెంట్స్ అన్నీ వచ్చేసి వాక్యాన్ని దొంగలించేసే ఆ ఎలిమెంట్స్ మనం మీటింగ్స్లో కానీ మన ఈవెంట్స్లో కానీ మనం దాన్ని దూరం చేద్దాం. ఖచ్చితంగా దీని విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుందాం. ఎస్ అన్న. ఓకే అన్న, ప్రజెంట్ క్రిస్టమస్ అనగానే డ్యాన్సెస్ అన్నట్టే అయిపోయింది. అసలు క్రిస్టమస్ రోజు డ్యాన్సెస్ వేయవచ్చా? 100% క్రిస్మసే కాదు, క్రిస్మస్ ఈవెంట్సే కాదు, క్రిస్టియన్ మీటింగ్స్లో ఏ మీటింగ్లో కూడా డ్యాన్సులు వేయకూడదు. దీన్ని మనం బల్లగుద్ది కొన్ని సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాం. ఏ మీటింగ్లోనూ డ్యాన్స్ వేయకూడదు. మరలా దావీదు డ్యాన్స్ చేశాడంటే దావీదే వచ్చి కొడతాడు. నేను ఒకసారి వేసింది, మీరు రోజంతా వేస్తున్నారు, ప్రాక్టీసులు చేసి మరి వేస్తున్నారు. దావీదు ఎక్కడ ప్రాక్టీస్ చేసి వేయలేదు. అండ్ దావీదు వేసిన నాట్యం కూడా ఇప్పుడున్న తీన్మార్ స్టెప్పులు కాదు. అసలు అది ఒక రకంగా చెప్పాలంటే అది నాట్యమే కాదు. ఈ జనరేషన్ భాషలో చెప్పాలంటే అది నాట్యమే కాదు. సో డాన్స్లు వేయొచ్చా? క్రిస్టియన్స్ ఆరాధనలో కానీ మీటింగ్స్లో కానీ డాన్స్లు వేయొచ్చు అంటే వేయకూడదు. అండ్ కొన్ని మీటింగ్స్లో చూశాను, యూట్యూబ్లో పెట్టారు, డ్యూయట్ సాంగ్స్ వేసేస్తున్నారు, అమ్మాయిని అబ్బాయిని కలిపి డాన్స్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, డాన్స్ చేయడం వల్ల ఏం జరిగింది? సరే, నేనే మీటింగ్ వచ్చాను, మంచి స్టెప్పులు నేర్చుకున్నాను, వచ్చాను, డాన్స్ చేశాను, ఏంటి ఉపయోగం ఏంటి? పాట పాడడం వల్ల మారుమనసు పొందుతారు, ఖచ్చితంగా ఒక ఉపయోగం ఉంది. ప్రార్థన చేయడం వల్ల ఒక ఉపయోగం ఉంది. వాక్యం చెప్పడం వల్ల ఒక ఉపయోగం ఉంది. సాక్ష్యం చెప్పడం వల్ల ఒక ఉపయోగం ఉంది. ఆరాధన వల్ల ఒక ఉపయోగం ఉంది. మంచి మ్యూజిక్ వల్ల కూడా ఒక ఉపయోగం ఉంది. డాన్స్ వల్ల ఏంటి ఉపయోగం? ఒక పాపి మన దగ్గరికి వచ్చి డాన్స్, అన్న నువ్వు చేసిన డాన్స్ని బట్టి నేను బ్యాప్టిజం పొందాలనుకుంటున్నా అంటారా? నువ్వు చేసిన డాన్స్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నా అన్న, దేవుని బాగా తెలుసుకున్నా అంటారా? డాన్స్ వేసేంత వరకు పాట మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందా, డాన్స్ మీద ఎక్కువ ఉంటుందా? అందులోనూ వయసు వచ్చిన అమ్మాయిలు డాన్స్ వేయడానికి లేదు. అందులోనూ టైట్ డ్రెస్సులు వేసుకొని డాన్స్లు వేయడం అసలు అది బైబిల్ ఒప్పుకోదు. అలా లూజ్ డ్రెస్సులు వేసుకొని ఏమంటారు అన్న, అసలు డాన్స్ ఎందుకు? ఏంటి ఉపయోగం? ఉపయోగం లేని పనులు చేయడం వల్ల అసలు ఎవరికి లాభం? సో ఇలాంటి పనులు ఖచ్చితంగా క్రిస్టియానిటీ నుండి మనం బయటికి నెట్టేద్దాం. డాన్స్ వేయడం వాక్యానుసారం అంటే 100% నో. ఎస్. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎక్కువగా ఇంటర్నెట్లో హడావుడి చేసే క్వశ్చన్ అన్న. అసలు క్రిస్మస్ 25th డిసెంబర్నే సెలబ్రేట్ చేసుకోవాలని బైబిల్లో ఉందా? దీనిపై మీ స్పందన ఏంటండి? మెయిన్గా ఈ క్వశ్చన్ అడిగేది క్రిస్టియన్స్ అయితే కాదు. ఈ క్వశ్చన్ని పోస్ట్ చేసేది ఎవరు అని అంటే నాన్ క్రిస్టియన్సే ఎక్కువగా అడుగుతున్నారు. పోనీ తెలుసుకోవడానికి అడుగుతున్నారా అంటే వ్యంగ్యంగా అడిగే వారి సంఖ్య రోజుకి ఎక్కువ అవుతుంది. ట్రస్ట్ మీ, ఇంతవరకు ఇది జరిగింది. ఈ ఇయర్ క్రిస్మస్కి కూడా ఇది జరుగుద్ది. ఒక పోస్టర్ కొట్టిస్తున్నారు, ఆటోలు వెనక అతికిస్తున్నారు, అతికించేసి వ్యంగ్యంగా ఏమని రాస్తున్నారు అంటే December 25నే క్రీస్తు పుట్టాడని నిరూపిస్తే 10 లక్షలు ఇస్తామన్నారు. అక్కర్లేదు. ఎందుకంటే
క్రీస్తు పుట్టాడు అనేది వాస్తవం. ఆయన వచ్చారు, రక్షణ కోసం వచ్చారు, ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు అని వాస్తవం. బైబిల్ ఎప్పుడు కూడా మంచి రోజుల మీద ఆధారపడి లేదు. మీ విశ్వాసాలు, మీ మతాలు కొన్ని రోజులను బట్టి, కొన్ని గడియలను బట్టి, కొన్ని ఏమంటారు నక్షత్రాలను బట్టి ఆధారపడి ఉంటే ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభువారు ఈ టైంలో పుడితేనే రక్షించగలడం లేదు. బైబిల్లో అసలు మంచి రోజులకు ప్రస్తావన లేదు. ఏ రోజు పుట్టినా రక్షించగలడు. సో క్రిస్మస్ అనేది 25th ఆయన పుట్టాడని బర్త్డే కాదు. అది క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తుని ఆరాధించడం. ఆయన ఏదో రోజు పుట్టాడు, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఆయన పుట్టిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక సీజన్ని నియమించుకున్నారు. సో దాంట్లో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లా. అన్ని బైబిల్లో ఉన్నవే చేస్తున్నారా అని మనల్ని ప్రశ్నించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా, అందరినీ కాదు. మరి మీరు చేసే ప్రతి ప్రాక్టీస్కి మీ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయా? కొన్ని పండుగలు చేస్తున్నారు, కొన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఈ పండుగ ఇలా జరగాలని, స్టేజ్ మీద ఇలా డాన్స్లు వేయాలని, లేదా నైట్ అయ్యేసరికి రికార్డింగ్ డాన్సులు పెట్టాలని ఏ గ్రంథంలో ఉంది? నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. మమ్మల్ని అడుగుతున్న 25th క్రిస్మస్ అని బైబిల్లో ఉంటే నేను 10 లక్షలు ఇస్తా అంటున్నారే, మమ్మల్ని ప్రశ్నించే ముందు కరెక్ట్ చేసుకోండి. మీరు కూడా కరెక్ట్ చేసుకోండి. మరి మీరు చేసే కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఏ ఆధారాలు ఉన్నాయని చేస్తున్నారు? మీరు చేసే కొన్ని పనులు ఉన్నాయి, ఏ ఆధారాలు ఉన్నాయి? తాగుతూ దేవుని విగ్రహం దగ్గర తాగుతూ ఉండమని గ్రంథ ఆధారం ఏదో ఉందా? లేదంటే దేవుని విగ్రహం అని చెప్పుకుంటూ రికార్డింగ్ డ్యాన్స్లు వేయమని, బట్టలు లేకుండా అశ్లీల నృత్యాలు వేయమని ఉందా? పోనీ ఐటమ్ సాంగ్స్ పెట్టమని ఉందా? లేదే. లేకపోయినా మీరైతే చేస్తూ ఉంటారు. కానీ మాకు అది అవసరం లేదు. 25th పుట్టాడు, ఆ 25th పుడితేనే రక్షణ అని ఎవరైనా చెప్తారా? లేదు. సో అసలు ఇది నాన్ క్రిస్టియన్స్కి అవసరం లేని ఒక టాపిక్ ఇది. ఆయన పుట్టాడు, అది వాస్తవం. ఏ రోజు పుడితే మాకేంటి? పుట్టాడు అంతే. ఈ రోజే పుడితేనే మంచి, ఈ రోజు పుడితేనే ఆయన రక్షించగలడు, ఈ రోజులోనే శక్తి ఉంది అని బైబిల్ చెప్తే ఆ రోజు మీరు ప్రశ్నించలేమని, ఈ రోజు పుట్టాడని బైబిల్ ఎక్కడ ఉంది అని. సో అది లేనప్పుడు అసలు ఈ క్వశ్చన్కి అసలు మీరు అడగాల్సిన అవసరమే లేదు. ఈ క్వశ్చన్కి మేము కూడా అంతగా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకటే చెప్తున్నాను, ఆయన పుట్టాడు, అది వాస్తవం. ఆయన మరణించారు, అది వాస్తవం. తిరిగి లేచారు, అది వాస్తవం. సో దీని మీదే క్రిస్టియానిటీ బేస్ అయ్యింది. కానీ ఈ రోజు పుట్టాడు అనే దాని మీదే, లేదా ఈ రోజు పుడితేనే రక్షణ అనే దాని మీద అయితే క్రిస్టియానిటీ బేస్ అయ్యి లేదు. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, క్రిస్టియానిటీని క్వశ్చన్ చేసే ముందు ఎవరైనా సరే వారు కూడా క్వశ్చన్ చేసుకోవడం నేర్చుకోండి. ఎనీవేస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్రిస్మస్ టైంలో ప్రోగ్రామ్స్కి ఎక్కువ టైం ఇచ్చి వాక్యానికి చాలా తక్కువ టైం ఇస్తారు కొంతమంది. ఇది ఎంతవరకు కరెక్ట్? జనరల్ అన్న మీటింగ్ పెట్టేటప్పుడే జనరల్గా ఆన్ అ వెరీ బేసిక్ సెన్స్, ఆన్ అ వెరీ బేసిక్ నోట్ ఏంటంటే, వాక్యం కోసమే మీటింగ్ పెడతాం కదా, వాక్యము కోసమే మీటింగ్ పెడతాం. పైగా ఈ మాట నేను అంగీకరించాను, కానీ చాలామంది మాట్లాడే మాట, చాలామంది సభాధ్యక్షులు మాట్లాడే మాట ఏమంటారంటే, పాటలన్నీ అయిపోయిన తర్వాత వాక్యానికి టైం ఇచ్చేటప్పుడు ఇప్పుడు మరి శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం అని అంటుంటారు. ఈ మాట నేను అంగీకరించాను. పాటలు కూడా శ్రేష్టమైనవే, పాటలు కూడా గొప్పవే, వాక్యం కూడా గొప్పదే, కాదని చెప్పట్లా. కానీ మరి శ్రేష్టమైన సమయం అని చెప్పేవారే స్పీకర్ దగ్గరికి వచ్చి ఏమంటారంటే, అన్న 15 నిమిషాలు క్లోజ్ చేసేయండి. నేను అడుగుతున్నా, మరి శ్రేష్టమైనది అన్నారు కదా, మరి 15 నిమిషాలు ఎందుకు? అంత టైం లేనప్పుడు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, టైం లేదన్నా, టైం లేదు, త్వరగా క్లోజ్ చేయాలంటారు. నేను వెళ్ళిన మీటింగ్స్లో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, టైం లేదు, త్వరగా క్లోజ్ చేయండి అంటారు. పాటలకి గంట, వర్షిప్కి గంట, మరి టైం లేనప్పుడు వాటిని తగ్గించవచ్చు కదా, తగ్గించారు. పోనీ టైం లేదు అన్నారు, 40 minutesలో వాకింగ్ చెప్పండి అన్నారు. సరే, 40 minutesలో వాకింగ్ చెప్పాం, వెంటనే ముగింపు ప్రార్థన చేసి పంపించేస్తారా? పంపించారు. మళ్ళీ ఇంకో పాట ఉంటుంది, మళ్ళీ ఒక స్పెషల్ పాట ఉంటుంది, మళ్ళీ సేవకుల సన్మానం. ఈ వరస్టి అన్నీ పెట్టుకునే బదులు ఇప్పుడు సేవకులకు సన్మానం చేస్తే అంటే చేయకపోతాయంట. ఏంటంటే ఇప్పుడు ఆ సన్మానాలు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ చేసి అదేదో ఇంకా 10 minutes లేదా 20 minutes, ఒక 1 hour 1 hour 15 minutes వాక్యానికి చేసి అయిపోద్ది కదా. అసలు వాక్యం కోసమే కదా మీటింగ్ పెట్టింది. ఆ వాక్యం వినడం ద్వారా కదా రక్షణ. ఈ రక్షణ కార్యక్రమాన్ని పక్కకు పెట్టేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏంటి? సో పాటలు పాడండి, ప్రార్థన చేయండి, వర్షిప్ చేయండి, కాదని చెప్పట్లా. కానీ వీటన్నిటినేమో ఎక్స్ట్రాగా పొడిగించుకుంటూ వచ్చేసి తర్వాత వాక్యానికి తగ్గించేసి, పోనీ వాక్యం టైం లేదు కాబట్టి వాక్యం తగ్గించమని చెప్పిన మీరు వాక్యం అయిపోగానే వెంటనే క్లోజ్ చేయకుండా మళ్ళీ వాళ్ళని పొగడ్డానికి, వీళ్ళని పొగడ్డానికి, ఇతను ఎంత చేశాడు, అతను అంత చేశాడు, ఇదంతా చెప్పుకోవడానికి వీటికి మాత్రం టైం ఉంటుందా? వాక్యానికి ఉండదా? ఒకవేళ నిజంగా చెప్తున్నా,
ఒకవేళ వాక్యానికి టైం ఇవ్వలేము అన్నప్పుడు మీటింగ్ పెట్టకండి, డైరెక్ట్ సంగీత పండుగ అని పెట్టేయండి. లేదా మా గురించి మేము సోది చెప్పుకుంటాం వచ్చి వినండి అని చెప్పండి. లేదంటే అసలు మీటింగే పెట్టకండి, ఖర్చు మిగులుద్ది. హ్యాపీగా మీరు షాపింగ్కి వెళ్తారో, వెకేషన్కి వెళ్తారో, లేదా ఫారిన్ అబ్రాడ్ టూర్స్కి వెళ్తారో వెళ్ళిపోండి. అనవసరంగా ఎందుకు వాక్యం వినడానికి చేతగానోడికి నీకు మీటింగ్ పెట్టడం ఎందుకు? వాక్యం వినడానికి బతకం వేసి నీకు మీటింగ్ పెట్టడం ఎందుకు? సంగీత మండవులు పెట్టుకో. లేదా మీకు మేము వాక్యం చెప్పం, మా గురించి మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం, మేము డబ్బా కొట్టుకుంటూ వచ్చి వినంటారా అని చెప్పండి. డైరెక్ట్ చెప్పండి, డబ్బా కొట్టుకునే పండుగ అని పెట్టేసుకోండి. అంతే తప్ప వాక్యానికి టైం ఇవ్వని మీటింగ్స్ అసలు పెట్టిన ఒకటే పెట్టకపోయిన ఒకటే. అవి దండగ, అవి మీటింగ్లు కాదు, దండగ సభలు, పండగ సభలు కాదు, దండగ సభలు. ఇలాంటి దండగ సభలు అన్నీ మారిపోయి వాక్యానికి టైం ఇవ్వడం ప్రతి ఒక్కరు నేర్చుకుందాం. ఎస్ అన్న. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్. క్రిస్మస్ సీజన్లో స్టార్లు పెట్టడం కామన్ అన్న. స్టార్లు పెట్టడంలో కూడా అవతల చర్చ్ కంటే మా చర్చ్ స్టారే గొప్పగా కనపడాలి, ఎక్కువ హైట్లో ఉండాలి అని గొప్పలకు పోయి పెడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? క్రిస్మస్ సీజన్లో కామన్గా మనం స్టార్స్ చూస్తూ ఉంటాం. అయితే కొన్ని చర్చెస్లో నువ్వు అడిగినట్టుగా నిజంగానే వాళ్ళ చర్చ్ కంటే మేము ఎక్కువ పెద్ద స్టార్ పెట్టాలి, వీళ్ళ చర్చ్ కంటే మేము ఎక్కువ స్టార్ పెట్టాలి ఇలా అంటూ ఉంటారు. ఆ స్టార్ పెట్టడం వల్ల ఏంటి అని అంటే, ఎక్కువ స్టార్ పెడితే ఎక్కువ ఆశీర్వాదం అన్నారు. కాదు, ఎక్కువ స్టార్ పెడితే ఎక్కువ కరెంటు బిల్, ఆశీర్వాదం కాదు. ఫస్ట్ థింగ్, అలా స్టార్ పెట్టడం తప్ప అంటున్నానా? కాదు. స్టార్ పెట్టిన ఒకటే, పెట్టకపోయినా ఒకటే. కాకపోతే ఈ పోటీతత్వం గురించి అడిగారు కాబట్టి అందులో ఒక మాట చెప్తాను. పోటీతత్వం దేంట్లో పెట్టుకుందాం మనం? స్టార్లలో, డెకరేషన్లో కాదు. ఆ సంఘం వాళ్ళు 10 మండలాలు స్వార్థ చేశారంట, మనం ఇంకా చేత కాకుండా ఇలా కూర్చున్నాము. సో ఇలా కాకుండా మనం దద్దమ్మల్లా ఉండకుండా మనం ఒక 15 అయినా చేద్దాం. వాళ్ళందరూ బైబిల్ చదువుతున్నారంట, ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నారంట. సో మనం కూడా వాళ్ళకంటే ముందుగా బైబిల్ చదివేద్దాం. వాళ్ళు చాలా గొప్పగా దేవుని కోసం బతుకుతున్నారంట, మనం కూడా దేవుని కోసం బ్రతుకుదాం. మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం కదా, సంఘాలు ఏవైనా సరే దేవుడు ఒక్కడే కదా. సో ఆ దేవుని నమ్ముకొని వారంతా డెవలప్ అవుతున్నప్పుడు ఆత్మీయంగా మనం ఇంకా డెవలప్ అవుదాం, మనం కూడా గొప్పగా డెవలప్ అవుదాం. ఇలాంటి పోటీతత్వం అనేది క్రిస్టియానిటీకి చాలా చాలా మంచిది. దీన్ని హెల్దీ వేలో ఈ పోటీని మనం పెట్టుకుంటే అది చాలా చాలా మంచిది. కాబట్టి బయట ఉన్న బాహ్యపరమైన వాటి విషయంలో ఉన్న ఈ ఎలిమెంట్స్ విషయంలో కాకుండా ఆధ్యాత్మిక సంబంధమైన వాటి విషయంలో ఒక మంచి ఆరోగ్యకరమైన పోటీ పెట్టుకుంటే అది సంఘాలకు మంచిది. సో స్టార్స్ విషయంలో, డెకరేషన్ విషయంలో, వాటి విషయంలో, వీటి విషయంలో, డ్రెస్సెస్ విషయంలో, స్టేజ్ విషయంలో, లైటింగ్ విషయంలో కాకుండా స్పిరిచువల్ విషయంలో మనం ఒక మంచి హెల్దీ ఆరోగ్యకరమైన పోటీ పెట్టుకుందాం. దాని ద్వారా సంఘం కూడా కొంచెం ఉజ్జీవింపబడుతుంది, కొంచెం ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎస్. ఓకే అన్న, నా క్వశ్చన్, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవ్వడం అంటే ఏంటి? దీని గురించి మీ వివరణ అన్న. జనరల్గా ఈ క్వశ్చన్ అడిగేది కూడా ఎక్కువగా వ్యంగ్యంగా అడిగేవారి సంఖ్య పెరుగుతుంది. అది కూడా నాన్ క్రిస్టియన్స్ అడుగుతున్నారు. ఎప్పుడైనా ఎదుటివారు మనకు నచ్చినంత మాత్రాన వారు చేసే ప్రతిదీ, అందులో ఉన్న ప్రతిదీ తప్పైపోదు. సో నచ్చినప్పుడు నచ్చని విషయాలను లేవనెత్తడం తప్పేం కాదు, కానీ నచ్చని వ్యక్తి చేసే ప్రతిదాన్ని తప్పడం తప్పు. పైగా ఈ క్వశ్చన్ ఈ మధ్య ఎక్కువగా ఎవరు అడుగుతున్నారంటే హిందూస్ అడుగుతూ అది కూడా తెలుసుకోవడానికి అడగట్లేదు, వ్యంగ్యంగా అడుగుతున్నారు. మరియమ్మ లాంటి ఒక గోల్డెన్ క్యారెక్టర్ని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ ఆ క్యారెక్టర్ని ఇష్టానుసారంగా మాట్లాడే వారి సంఖ్య పెరుగుతుంది. అందులో వారు అడిగే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా మారింది అంటే అదొక సెక్షువల్ రిలేషన్షిప్ అనుకుంటున్నారు. కాదది దేవుని యొక్క శక్తి వల్ల ఆవిడకి పురుషుని ప్రమేయం లేకుండానే మరియమ్మ గారు గర్భవతి అయ్యారని మాత్రమే. అంతే తప్ప పరిశుద్ధాత్మునితో సెక్షువల్ రిలేషన్ పెట్టుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదు, హ్యూమన్ బీయింగ్ కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అంత దరిద్రంగా ఎలా మాట్లాడగలుగుతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకా అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే, ఇంత దరిద్రంగా ఒక స్త్రీని మాట్లాడుతూ, స్త్రీని మేము గౌరవిస్తాము, స్త్రీని మేము పూజిస్తాము, స్త్రీని మేము దేవతతో సమానంగా ఎంచుతాము. ఈ మధ్య కాలంలో కూడా ఎవరో మాట్లాడుతూ, ఒక ఆవిడ మాట్లాడుతుంది, స్త్రీని దేవతగా పోల్చే మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతం మాత్రమే, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా మరియమ్మను దేవతగా పూజించరు అని గొప్పగా చెప్పుకుంటుంది వాళ్ళ మతం గురించి. మంచిదే, మీ మతం నిజంగా స్త్రీలను దేవతగా పూజించేదైతే మరియమ్మను మరి ఎందుకు ఇంత బూతులు తిడుతున్నారు? మరియమ్మ అసలు మీకు చేసిన నష్టం ఏంటి? మిమ్మల్ని పెట్టిన ఇబ్బంది ఏంటి? నథింగ్ కదా. ఇప్పుడు ఎవరైనా మీ మతంలో ఉన్న పుణ్య స్త్రీలుగా పిలువబడుతున్న వారిని ఏదైనా అంటే మీరు ఫీల్ అవ్వరా? మీరు రాద్ధాంతం చేయరా? అంటే క్రిస్టియన్స్ కామ్గా ఉంటారు కాబట్టి వారు ఏదైనా అన్నా కానీ పడతారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతామంటారా? ఒకవేళ అలా అనే పని అయితే మేము ఎదుటివారిని గౌరవించమని చెప్పేయండి. మేము స్త్రీలను అసలు పట్టించుకోము, గౌరవించము, చాలా నీచంగా మాట్లాడతాము, ఏది పడితే అది అనేస్తాము, ఏ స్త్రీ కనపడినా క్యారెక్టర్లెస్ స్త్రీగా పోర్ట్రే చేస్తాము, అసలు మర్యాద లేకుండా బిహేవ్ చేస్తామని చెప్పుకోండి కదా.
ఇలా కాకుండా స్త్రీలను మేము గౌరవిస్తాం, స్త్రీలను గౌరవించడం మా సాంప్రదాయాన్ని భారీ బిల్డప్ డైలాగులు కొట్టేసి ఇలాంటి డైలాగులు చెప్పేసిన తర్వాత మరియమ్మ లాంటి ఒక మంచి స్త్రీని క్యారెక్టర్లెస్ స్త్రీగా పోర్ట్రే చేయడానికి దయచేసి అలాంటి పనులు చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, సానుకూలంగా అర్థం చేసుకోండి, హెల్దీ వేలు అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మారడం అంటే దిస్ ఈజ్ నాట్ సెక్షువల్ రిలేషన్. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ పాస్ అయ్యాను, మంచి జాబ్ సంపాదించాను, నేను చెప్తాను దేవుని వల్లే నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అని. అంటే ఇప్పుడు ఏంటి, దేవుడు నా పక్కన కూర్చొని పెన్ పట్టుకొని రాసినట్ట, లేదా దేవుని సహాయంతో నేను పాస్ అయినట్ట, అంటే దేవుని యొక్క శక్తి వలన నేను పాస్ అయినట్ట, లేదా దేవుడు రాసినట్ట. దేవుని సహాయం వల్ల నేను పాస్ అయ్యాను అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్, స్పిరిచువల్ మెసేజ్ నేను ఇస్తూ ఉన్నాను. దాన్ని నేను ఫిజికల్గా తీసుకుంటున్నాను అంటే, ఎదుటివాడు ఫిజికల్గా తీసుకుంటున్నాను అంటే వాడి మెంటల్ స్టేటస్ బాగాలేదు అని అర్థం, అతనికి అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు అని అర్థం. సో స్త్రీలను గౌరవించే మతము అని పిలువబడుతున్న మతాలు ఎవరైతే ఉన్నారో దయచేసి స్త్రీలను గౌరవించండి కదా, గౌరవించండి. అందులోనూ మరియమ్మ లాంటి ఒక స్త్రీని గౌరవించాలి ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మారడం అంటే 100% సెక్చువల్ రిలేషన్షిప్ కాదు, బైబిల్ కూడా అలా చెప్పలేదు. సో బీ వెరీ కేర్ఫుల్ వైల్ యూ స్పీక్ అబౌట్ అదర్స్. దట్ టు విమెన్ క్యారెక్టర్ లాంటి మరియమ్మ లాంటి వారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే మా మతం ఇంతే నేర్పించింది, మేము ఇంతే పైకి అలా చెప్తాం తప్ప మేము మా స్త్రీలను గౌరవించము, అదే ఒప్పుకోండి, ఏదో ఒకటి చేయండి, అంతేనా. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బైబిల్లో జ్ఞానుల గురించి ఉంటుంది కదా, అంటే వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోలం ఈ 3 తెచ్చారు కాబట్టి మేబీ 3 జ్ఞానులు వచ్చారని చాలామంది చెప్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్? జనరల్లీ చాలామంది అన్న జ్ఞానులు క్రిస్మస్ గురించిన ఆర్ట్స్ కానీ వేసేటప్పుడు 3 జ్ఞానులు వచ్చినట్టుగా ఆర్ట్స్లో కనబడుతుంది, ఆ బొమ్మల్లో మనకు ఆ డిజైన్స్లో కనబడుతుంది. చాలామంది చెప్పడం కూడా చెప్పిన మాట ఏంటంటే 3 జ్ఞానులు వచ్చారు, ముగ్గురు జ్ఞానులు వచ్చారని చెప్తూ ఉంటారు. అయితే 3 జ్ఞానులు వచ్చారని బైబిల్లో ఎక్కడ లేదు. బైబిల్లో ఏముంది అంటే వాళ్ళు తెచ్చిన కానుకల సంఖ్య 3: బంగారము, బోలము, సాంబ్రాణి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ బర్త్డే ఈవెంట్కి మేమందరం వచ్చాం చర్చ్గా, లేదా ఒకరి మ్యారేజ్కి మనం చర్చ్గా అందరం కలిసి వెళ్ళాం. అందరము కలిసి ఒకే ఒక గిఫ్ట్ ఇచ్చాం, అందరము మనీ వేసుకొని. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫ్రిడ్జ్, బీరువానో ఇలాంటి ఎట్సెట్రా ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఒక 50 మెంబర్స్ వెళ్ళి ఒక గిఫ్ట్ ఇచ్చాం. ఇప్పుడు ఆ గిఫ్ట్ని బట్టి బయట నుంచి వచ్చిన ఆయన నీ పెళ్ళికి ఒకరే వచ్చారా అంటే కరెక్టా? కాదు కదా. ఇప్పుడు 50 మెంబర్స్ అందరూ కలిసి ఫ్రిడ్జ్ కొనిపించాం, లేదా 50 మెంబర్స్ అందరం కలిసి టీవీ కొనిపించాం, లేదా 50 మెంబర్స్ అందరూ కలిసి ఒక కింగ్ సైజ్డ్ బెడ్ కొనిపించాం. గిఫ్ట్ ఒకటే, కానీ వచ్చిన వాళ్ళ సంఖ్య గిఫ్ట్ని బట్టి సంఖ్యను అంచనా వేయచ్చా? వేయకూడదు. సో వచ్చిన గిఫ్ట్స్ 3 టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ వచ్చాయి. బంగారం వచ్చింది, బోలం వచ్చింది, సాంబ్రాన్ వచ్చింది. ఆ గిఫ్ట్స్ 3 అని చెప్పాడు తప్ప వచ్చిన జ్ఞానులు 3 అని చెప్పలేదు. బట్ దీని గురించి ఎక్కువగా పట్టించుకోము. ఎందుకనంటే వచ్చిన జ్ఞానులను బట్టి రక్షణ ఆధారం లేదు. వచ్చిన జ్ఞానులు ఇంతమంది అంటేనే మనం పరలోకం వెళ్ళే ఆ ఛాన్స్ కానీ స్కోప్ కానీ లేదు. సో పరలోకాన్ని, దిశానిర్దేశాన్ని ఏమంటారు డిసైడ్ చేయలేని ఒక క్వశ్చన్ అయినప్పటికీ కొంచెం బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. కాబట్టి వచ్చిన గిఫ్ట్స్ మాత్రమే 3 తప్ప వచ్చిన జ్ఞానులు 3 అని బైబిల్లో ఎక్కడ లేదు. ఎస్ అన్న. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్. అసలు క్రిస్మస్ బైబిల్లో లేదు కదా అని కొంతమంది అంటారు. క్రిస్మస్ జరుపుకోవచ్చా లేదా అన్న? క్రిస్మస్ బైబిల్లో లేకపోయినా, అంటే క్రిస్మస్ అనే పదం బైబిల్లో లేకపోయినా క్రిస్మస్ అనే ప్రక్రియ బైబిల్లో నిరంతరం జరిగే ప్రక్రియ. క్రిస్మస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 ఇంగ్లీష్ వర్డ్స్, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. సో బైబిల్ ప్రకారంగా క్రీస్తును ఆరాధించవచ్చా అంటే 100% ఆరాధించవచ్చు. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ గాడ్, ఆయన మనం వర్షిప్ చేయాలి. ఆయన దేవుడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధించాలి? ఓన్లీ డిసెంబర్ నెలలో మాత్రమే కాదు, లేదా ఓన్లీ నవంబర్ 25th నుండి డిసెంబర్ 25th వరకు మాత్రమే కాదు. ఎప్పుడెప్పుడు ఆరాధించాలంటే నిరంతరం ఆరాధించాలి. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. సో ఆయన ఆరాధించవచ్చు అంటే ఆరాధించవచ్చు. మీరు అడిగినట్టుగా క్రిస్మస్ అనే పదం బైబిల్లో లేకపోవచ్చు. ఆ పదానికి వెనుకున్న అర్థమే క్రైస్తవ జీవితం. క్రీస్తును మనం ఆరాధిస్తూనే ఉండాలి, నిరంతరం ఆరాధిస్తుండాలి. ఆయన నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు కాబట్టి ఆరాధించాలి. ఎస్. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్. క్రిస్మస్ రోజు క్రిస్టియన్స్ విజిట్ చేయడానికి రాజకీయ నాయకులు సాధారణంగా వస్తుంటారు కదన్న, వాళ్ళు వచ్చినప్పుడు వాక్యాన్ని ఆపి వాళ్ళకు టైం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న? నన్ను అడిగితే రాజకీయ నాయకులను మీటింగ్స్కి పిలవకపోవడం మంచిది. అంటే వారు క్రైస్తవులై ఉండి వారంతట వారు మీటింగ్స్కి వస్తే రావద్దు అని చెప్పకూడదు. కానీ మనంతటా మనం వారి దగ్గరికి వెళ్ళి మా మీటింగ్కి మీరు రండి అని పిలవకపోవడం మంచిది. ఎందుకంటే వారు వచ్చినా ఎక్కువసేపు ఉండరు, వారు వచ్చిన వాక్యం వినరు,
పైగా వాక్యం చెప్తుంటే మధ్యలో వాక్యాన్ని ఆపేసి రాజకీయ నాయకుల స్పీచ్కి టైం ఇస్తారు. నన్ను అడిగితే ఆ రాజకీయ నాయకులకి ఏం తెలియదు కాబట్టి, వారి ప్రోగ్రామ్ అలా ఉంటుంది కాబట్టి వారు చెప్పేసి వెళ్ళిపోయినా వాళ్ళది పెద్దగా పట్టించుకోకలేదు. కానీ వాక్యం గురించి తెలిసి కూడా, వాక్యపు ఇంపార్టెన్స్ తెలిసి కూడా, దేవుడు సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడని తెలిసి కూడా దేవుని ప్రవాహాన్ని ఆపేసి మరి రాజకీయ నాయకులకి ఇంపార్టెన్స్ ఇచ్చి రాజకీయ నాయకులకి ప్రియారిటీ ఇచ్చే సేవకులే కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వాక్యం మధ్యలో ఉండగా ఈ పెద్ద మనుషులందరూ వచ్చి వాక్యం ఆపేయండి, రాజకీయ నాయకుడు వచ్చాడు, వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మీరు వాక్యం చెప్పుకోండి అని ఎవరైతే, ఏ సేవకుడైతే, ఏ సంఘ పెద్ద అయితే చెబుతున్నారో అసలు వాళ్ళు సేవకులే కాదు, అసలు వారు సంఘ పెద్దలే కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, క్రిస్టియానిటీ చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంది. ఎవ్వరు ఎక్కడ అవ్వనంత కాంప్రమైజ్ క్రిస్టియానిటీ అవుతూ ఉంది. నేను ఒకసారి ఒక న్యూస్ విన్నాను. చిన్నజీయర్ స్వామి అని పిలువబడే ఆ వ్యక్తి యొక్క ఆశ్రమానికి ఒక రాజకీయ నాయకుడు వెళ్ళాడంట. ఆయన ఆ రాజకీయ నాయకుడు వెళ్ళి ఆ ఆశ్రమంలో ఉండే ఈ చిన్నవారు ఎవరైతే ఉంటారో, మేబీ అసిస్టెంట్స్ అనొచ్చో లేదో నాకు తెలియదు, వీరెవరైతే ఉంటారో అక్కడ ఉండే శిష్యులు అంటారో అసిస్టెంట్స్ అంటారో నాకు తెలియదు, ఒకవేళ ఈ పదజాలం రాంగ్ అయితే నన్ను క్షమించండి. అయితే ఈ అసిస్టెంట్స్ దగ్గరకు, శిష్యుల దగ్గరకు వచ్చి నేను వచ్చానని చెప్పండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్పి తిరిగి వచ్చి మళ్ళా రాజకీయ నాయకుని చెప్పిన మాట ఏంటంటే, స్వామీజీ పూజలో ఉన్నాడు, 2 గంటల తర్వాత వస్తాడంట, బయట వెయిట్ చేయమన్నాడు అని చెప్పారంట. ఆ రాజకీయ నాయకుడు స్వామీజీని కలవడానికి వచ్చిన ఆయన 2 గంటలు వెయిట్ చేసి చిన్నజీయర్ స్వామి గారిని కలిసి వెళ్ళిపోయారు. అదే ప్లేస్లో మన పాస్టర్స్ ఉంటే ఏం చేస్తారు, ప్రేయర్ మధ్యలో ఆపేసి రాజకీయ నాయకుడికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ వారి ఆచారాల విషయంలో కానీ వారి భక్తి విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవునప్పుడు క్రిస్టియన్స్గా మనమే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? పాటలు ఆపించేసి రాజకీయ నాయకుడికి టైం ఇవ్వడం ఏంటి? వాక్యం ఆపించేసి రాజకీయ నాయకుడికి టైం ఇవ్వడం ఏంటి? స్ట్రిక్ట్గా చెప్పండి సార్, మేము అలా ఇవ్వకూడదు, అలా ఇస్తే మాకు ప్రాబ్లమే మీకు ప్రాబ్లమే చెప్పండి. అలా హిందూస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు, ముస్లిమ్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు, మనం ఎందుకు తలకెక్కించుకుంటున్నాం? అలా రాజకీయ నాయకులు మనం అవమానిస్తున్నామా? లేదు. వాళ్ళ గురించి ప్రార్థించమని దేవుడు బైబిల్లో చెప్పాడు, వాళ్ళ గురించి మనం ప్రార్థన కూడా చేస్తాం. కానీ ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళదే కాబట్టి దేవుని టైంలో వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, దేవుని టైంలో వారికి ఛాన్స్ ఇవ్వకూడదు. దేవుని టైంని దొంగలిస్తూ వీళ్ళని మనము స్టేజెస్ మీదకి పిలిచి వాక్యాన్ని ఆపించేసి ఇవ్వకూడదు. అయినా మేము ఇస్తాము అంటే మీరు సేవకులే కాదు, మీరు సంఘ పెద్దలే కాదు, ఇలాంటి వారు మీరు రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోండి. క్రిస్టియన్ మీటింగ్స్ మాత్రం అసలు రావద్దు, క్రిస్టియన్ మీటింగ్స్ మాత్రం అసలు పెట్టొద్దు. క్రిస్టియన్ మీటింగ్స్కి రాజకీయ నాయకులు పిలవద్దు, పిలిచినా కానీ వాక్యం సమయాన్ని దొంగలించవద్దు. ఎస్ అన్న. ఓకే అన్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది ఇయర్లీ వన్స్ అంటే క్రిస్మస్కి వచ్చి అక్కడ జరిగే కార్యక్రమాల్లో వాళ్ళే ముందుండి, అంటే ఎప్పటి నుంచో ఉన్నట్టు ఒక సంఘ పెద్దలాగా అన్నిట్లో ఉండడం, హడావిడి చేయడం చేస్తూ ఉంటారు. సో వారి విషయంలో మీరు ఏం చెప్తారు? బైబిల్ ప్రకారంగానే సంఘానికి రావాల్సింది పండగ రోజు మాత్రమే కాదు. వీళ్ళు పండగ క్రైస్తవులు, క్రైస్తవ పెద్దలు వీరికి ఇచ్చిన బిరుదు దండగ క్రైస్తవులు అని. ఖచ్చితంగా క్రైస్తవుడు అన్నవాడు ప్రతి ఆదివారం సంఘానికి రావాలి, ప్రతి ఆదివారం సహవాసంలో ఉండాలి, దేవుడు చెప్పిన మాటలు ఫాలో అవ్వాలి. ఇదంతా పక్కకు పెట్టేసి ఏ రోజు రాని కొత్త ముఖాలు కూడా పండగ రోజు వస్తే ఆ పండగ రోజు వచ్చి మళ్ళీ హడావిడి చేసే ఈ బ్యాచ్ని దేవుడు అసలు యాక్సెప్ట్ చేయడు, అస్సలు యాక్సెప్ట్ చేయడు. ఎందుకు వచ్చారు పండగకి? అసలు ఎందుకు వచ్చారు? చర్చికి ఎందుకు వచ్చారు? ఎప్పుడు రాని మీరు ఈ ఒక్కరోజు రానంత మాత్రం మునిగిపోయేది ఏమి ఉండదు. 365 days ఉన్న ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు వస్తే ఈ 52 ఆదివారాలు ఒక్కరోజు కూడా నీ ముఖాన్ని దేవుని సన్నిధిలో చూపించను నువ్వు క్రిస్మస్ రోజు ఏం పొడి చేద్దామని, ఏం సాధిద్దామని, అలా వచ్చినంత మాత్రాన పోనీ అలా రానంత మాత్రం దేవుడు ఏమైనా ఫీల్ అవుతాడా? అసలు నువ్వు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫెయిల్ అవి, నువ్వు అవుట్ ఆఫ్ ద సిలబస్ పర్సన్. నువ్వు ఏ రోజు వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ ఏం లేదు. దండగా నువ్వు వచ్చి దండగా రా, ఎప్పుడు రా, పూర్తిగా అన్ని ఈవెంట్స్కి రా, ప్రతి ఆదివారం రా. అలా కాకుండా నేను పండగ క్రైస్తవునిగాను ఉంటానంటే దండగ క్రైస్తవ్యం అది. నువ్వు వచ్చి పాట పాడినా అది చెల్లదు, నువ్వు వచ్చి వాకింగ్ చదివినా చెల్లదు, నువ్వు వచ్చి హడావిడి చేసినా అదేం చెల్లదు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి బిల్డప్ ఇచ్చే బ్యాచ్ ఉంటారు చూసారా, ఆ బిల్డప్ ఇచ్చే బ్యాచ్ ఆ బ్యాచ్లో ఉన్న ఆ డిఎన్ఏకి సంబంధించిన వారే వీరు. ఏమి చేయరు, ఎప్పుడు రారు, గృహకోడికలకి రారు, మీటింగ్స్కి రారు, చర్చ్కి రారు, యూత్ మీటింగ్స్కి రారు, ఆ మీటింగ్స్కి రారు, స్పెషల్ మీటింగ్స్కి రారు, దేనికి రారు. కానీ పండగ రోజు మాత్రం వాళ్ళు కొనుక్కున్న కొత్త బట్టలు ఊరంతా చూపించడానికి, ఊరంతా తిరగడానికి టైం పడతారు అనుకుంటారేమో తెలియదు, కానీ పండగ రోజు అందరు చర్చ్కి వస్తారనుకుంటారో లేదు తెలియదు, కానీ వాళ్ళ ముందు కొత్త బట్టలు చూపించి బిల్డప్లు, షో ఆఫ్లు ఇవ్వడానికి వచ్చే బ్యాచ్ని దేవుడు ఒప్పుకోడు. కాబట్టి రండి చర్చికి. పండగ రోజు వస్తారా? పండగ రోజు మాత్రమే కాదు, ప్రతి ఆదివారం రండి, ప్రతి మీటింగ్స్లో ఉండండి, పాటలు పాడతారా పాడండి, కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా చేయండి. అంతే తప్ప ఇవేమి రావు, పండగ రోజే వస్తామంటే రాకండి, మానేయండి.
దేవుడు ఏం బతిమాడు, దేవుడు ఏం ఫీల్ అవ్వడు. ఎందుకంటే మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ పర్సన్స్. ఎప్పుడు రానోడు ఈ రోజు రాకపోతే పెద్ద ఫరక్ ఏమి ఉండదు. సో ఎప్పుడు వచ్చినా నువ్వు, ఎప్పుడు రాను నువ్వు ఈ రోజు వచ్చినా కూడా పెద్ద ఫరక్ ఏమి ఉండదు. సో ఇలాంటి ఏమంటారు నిష్ప్రయోజనమైన భక్తి జీవితాన్ని పక్కకు పెట్టేసి ప్రతి వారము, ప్రతి ఆదివారము దేవుని సందులో గడపడానికి టైం ఇవ్వండి. ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి, మీకు రావాల్సినవి ఆయన మీకు దయచేస్తాడు. అంతే. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్. ప్రజెంట్ క్రిస్మస్ అంటే ఒక రిలీజియన్ ఫెస్టివల్గా పేరు పడిపోయిందన్న. అసలు క్రిస్మస్ అంటే ఓన్లీ క్రిస్టియన్స్కేనా? దీని గురించి మీరేం చెప్తారన్న? టు బి వెరీ ఫ్రాంక్ అండ్ టు బి వెరీ ప్రిసైజ్, స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పాలి అంటే క్రిస్మస్ ఈజ్ ఎవ్రీ వన్స్ ఫెస్టివల్. ఇది ఓన్లీ క్రిస్టియన్స్కి కాదు. ఎలా చెప్పగలరు? బైబిల్లో దేవుడు యేసుప్రభు వారి గురించి చెప్పించిన మాట ఏమని చెప్పించారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ క్రిస్టియన్స్ కాదు, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువు. సో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రభు అయినప్పుడు ఆయన గురించి ఏదైతే ఇది చేస్తున్నామో ఈ ఈవెంట్, ఇది అందరికీ సంబంధించింది అవుతుంది తప్ప క్రిస్టియన్స్కి సంబంధించింది మాత్రమే కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అందరికీ సంబంధించింది. మీరు ఒప్పుకోనంత మాత్రాన వాస్తవం మారదుగా. ఇప్పుడు నేనున్నాను, మీరు వచ్చి నాకు చెప్పారు ఏమని, సూర్యుడు భూమి కంటే పెద్దవాడు అని చెప్పారు. నేను ఒప్పుకోను బై, అన్నంత మాత్రం నాకు సూర్యుడు చిన్నోడు అయిపోడు. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం మారదు. ఇప్పుడు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. అయితే అందరూ నరేంద్ర మోడీ గారికి ఓటేశారా? అందరూ బీజేపీ వాళ్ళేనా? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, ప్రజెంట్ బీఆర్ఎస్గా మారింది, తర్వాత టీడీపీ ఉంది. సో చాలా పార్టీస్ ఉన్నాయి ఇండియాలో. దాంట్లో కొందరు మోడీ గారిని అడ్మైర్ చేసేవారు ఉండొచ్చు, కొందరు మోడీ గారిని డిఫర్ చేసేవారు ఉండొచ్చు, అపోజ్ చేసేవారు ఉండొచ్చు. ఈ అపోజ్ చేసేవారికి కూడా ఎవరు చెప్పండి? ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆయనే. ఇప్పుడు ఆయనకు ఓటేసిన వారికి మాత్రమే కాదు, ఓటు వేయకపోయినా సరే, ఆయన ఇష్టపడే వారికి మాత్రమే కాదు, ఆయన ఇష్టపడని వారికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మీరు ఒప్పుకోనంత మాత్రం ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకుండా మారడు. ద సేమ్ వే ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి యేసుక్రీస్తు ప్రభువే. నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోకు, అన్నంత మాత్రాన నీకు ప్రభు కాకుండా పోడు. అన్నంత మాత్రాన ఈ వాస్తవం అవాస్తవంగా మారే అవకాశం లేదు. సో వెన్ హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్, ద ఈవెంట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు హిమ్ ఈజ్ ద ఈవెంట్ అప్లైస్ టు ఎవ్రీవన్ ఎల్స్. అందరికీ వర్తించే ఈవెంట్ అవుతుంది తప్ప కొందరికి వర్తించే ఈవెంట్ అయితే కాదు. సో క్రిస్మస్ అనేది నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ ఫెస్టివల్, క్రిస్టియన్స్కి సంబంధించింది మాత్రమే కాదు, ఇది అందరికీ సంబంధించింది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరిది. ఎస్ అన్న. ఓకే అన్న, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రిస్మస్ టైంలో సో అన్యుల్ని కూడా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి కార్డ్స్ ఇవ్వకుండా ఒక కవర్లా ఇచ్చి మీరు కూడా మా క్రిస్మస్కి రండి అంటే వచ్చేటప్పుడు ఖాళీగా రాకుండా కానుక తీసుకురండి అన్నట్టు కొంతమంది ఇలాగ కవర్స్ పంచడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అలా పంచేవారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా దరిద్రమైన పనుల్లో ఒక దరిద్రమైన పని ఇదన్న. ఆల్రెడీ క్రిస్టియానిటీ మీద ఒక నింద ఉంది, వీళ్ళు కానుకల కోసం ఇదంతా చేస్తున్నారు, డబ్బు కోసం ఇది చేస్తున్నారు. దాన్ని బలపరచడం ఎందుకు? క్రిస్టియానిటీ అంటే కానుక కాదు కదా. దేవుడే చెప్పాడు కదా, విరిగి నలిగిన మనసే నాకు కావాలి అని. బంగారం అడగలేదు, వెండి అడగలేదు, ఏం అడగలేదు. కానీ మనలో కొందరు ఇక లేస్తే కానుక, ప్రతి దానికి కానుక. సంఘానికి రండి కానుక ఇవ్వండి, దశం భాగం ఇవ్వండి, కానుక ఇవ్వండి, దశం భాగం ఇవ్వండి, మీటింగ్ వస్తే కానుక ఇవ్వండి, దశం భాగం ఇవ్వండి. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఒకరోజు ఒక మీటింగ్లో ఒక సేవకుడు నిలబడి మీరు 20 రూపాయలు వేస్తున్నారు, 20 రూపాయలు ఏం సరిపోతాయి, మేము ఇచ్చిన చైర్ల ఖర్చు రావట్లేదు, ఎక్కువ డబ్బులు వేయండి అని అడుగుతున్నారు. ఎవరు పెట్టమన్నారు మీటింగ్? అసలు మిమ్మల్ని డబ్బులు లేనప్పుడు ఎందుకు పెట్టారు? మీటింగ్ పెట్టింది దేనికి? రక్షించడానికి. ఆ దేవుని మీద భారం వేసి మనం పెడితే జరగాల్సిన నీడ్స్ని మనం మీట్ అవ్వాల్సిన నీడ్స్ని దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. మాటికి అడిగి మనకి చిరాకు వచ్చేస్తుంది అన్న. అందులోనూ కానుక ఎవరిని అడగాలి? చర్చ్ని అడగాలి. చర్చ్ని అడగడం తప్పేం లేదు. అన్యుల్ని ఎందుకు అడిగేది? వాళ్ళు ఇన్వైట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే, ఎంత దరిద్రంగా ఉందంటే, మా ఇంటికి లంచ్కి రండి కానీ వచ్చేటప్పుడు 500 తీసుకొని రండి, మళ్ళీ మీరు తింటారు కదా అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. మరి క్రిస్మస్ మీటింగ్కి రండి, వచ్చేటప్పుడు కానుక దండి. ఎందుకు కానుక? కానుక లేకపోతే బతకలేమా? ఆయన ఈ దరిద్రం ఏంటి? చర్చ్ని కానుక అడిగితే ఒక అందం, బిబ్లికల్గా చర్చ్ని కానుక అడగొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. కానీ అసలు వాళ్ళు దేవునే నమ్మలేదు, ఇంకా ప్రభుని విశ్వసించలేదు, వాళ్ళ దగ్గర కానుక తీసుకోవడం ఏంటి?
అసలు అడగకూడదు. అసలు దయచేసి క్రిస్టియానిటీ అంటే కానుక అనే నింద పోయే విధంగా చేద్దాం. పాస్టర్లు అయినా ఎవరైనా సరే ప్రతి వారం కానుకలు అడిగి మెసేజ్ మధ్యలో క్రాస్నైనా మర్చిపోతున్నారు, కానీ కానుకలు మర్చిపోవట్లేదు. ఈ దరిద్రాన్ని దూరం చేద్దాం. కానుక 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 ఈ భజన మానేద్దాం. ఏదో నెలకు ఒక వారంలో ఏదైనా ఒక వారం తీసుకొని ఆ వారం మీ సంఘాన్ని అడగండి, ఇవి ఖర్చులు చెప్పండి, ఇవి ఖర్చులు, ఇలా ఉన్నాయి ఖర్చులు, సో ఇవ్వగలిగిన వారు ఇవ్వండి అని చెప్పడంలో తప్పేం లేదే. మన సంఘాన్ని మనం అడుగుదాం, తప్పేం లేదు. బయట సంఘాలను కూడా మనం ఎందుకు అడగాలి, అందులో అన్యుల్ని మనం ఎందుకు అడగాలి? సో ఇలా అడగడం వల్ల క్రిస్టియానిటీ ఇంకా బ్యాడ్ అవుతుంది. అందులో ఈ క్రిస్మస్ టైంని ప్రభువుని పరిచయం చేయాల్సింది పోయి ప్రభు మీద విరక్తి వచ్చే పనులు దయచేసి చేయొద్దు. ఇలాంటి అస్సలు దేవుడు ఒప్పుకోడు అన్న, అస్సలు ఒప్పుకోడు. సో ఖచ్చితంగా మారాల్సింది ఎవరైనా. ఓకే అన్న, చివరి ప్రశ్న. కొంతమంది అంటే ఈ క్రిస్మస్ టైంలో యూత్ కొంతమంది ఎలా అంటే అక్కడ ప్రేయర్కి రండి అంటే ఎవరు రారు, వాక్యం వినండి అంటే ఎవరు రారు. బట్ ఎప్పుడు లేని అంత యూత్ క్రిస్మస్ టైంలో ఎక్కువ కనిపిస్తుంటారు. అంటే ఎందుకంటే క్యారల్స్ ఉంటాయనో లేకపోతే డ్యాన్సెస్లో పార్టిసిపేట్ చేయొచ్చనో, అంటే వాళ్ళు ఒక మేబీ ఇది ఒక ఎంజాయ్మెంట్లా వాళ్ళు అనుకుంటున్నారేమో. సో ఇలా అనుకునే యవనస్తులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్గా క్రిస్టియన్ యూత్ అందరితో ఓపెన్గా మాట్లాడాలంటే అన్న, క్రిస్టియన్ యూత్ చాలా 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 మారాలి. చాలామంది ఎంటర్టైన్మెంట్ మీద ఆశ పెడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో నేను యూత్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మీరు ఇంతవరకు ఒకవేళ ఎంటర్టైన్మెంట్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటే కైండ్లీ ఇప్పటి నుండైనా మారండి. మంచి యూత్ క్రిస్టియానిటీకి కావాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకు యూత్ కావాలంటున్నంటే వృద్ధులు చేయలేరు పని, వృద్ధులు ఇవాంజలిజంలోనికి వెళ్ళలేరు, వారు డిఫరెంట్ ఏరియాస్కి ట్రావెల్ చేయలేరు, క్లైమేటిక్ కండిషన్స్కి అడ్జస్ట్ అవ్వలేరు. సో మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా, ఇంతవరకు ఎలాగో ఎంటర్టైన్ అయ్యారు కదా, ఇంతవరకు ఎలాగో ఈ జోన్లో ఈ జానర్లో మీరు మీ లైఫ్ని స్పెండ్ చేశారు కదా, కనీసం ఇప్పటి నుండైనా ఏదో డాన్స్ల కోసమో క్యారల్స్ కోసమో బయట తిరగొచ్చనో లేదా ఎంటర్టైన్మెంట్ ఉందనో కాకుండా ఒక్కసారి బైబిల్ చదవండి, మనస్ఫూర్తిగా బైబిల్ చదవండి, ఒక్కసారి ప్రేయర్ చేసుకొని బైబిల్ చదవండి. ప్రభువా నాతో మాట్లాడయ్యా అని చదవండి. కేవలం పండుగ క్రైస్తవులుగా మాత్రమే ఉండకండి. ఒక్కసారి ప్రేయర్ చేసుకొని బైబిల్ చదివి ప్రభువా వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని దేవుణ్ణి అడిగి, దేవా నన్ను నడిపించు, నేనున్న ఈ యవన కాలంలో నేను ఇంకా వీక్ అవ్వకముందే, నేను ఇంకా వృద్ధుడిని అవ్వకముందే నేను చేయవలసిన బాధ్యతలు ఏంటో నా ద్వారా జరిగించు ప్రభువా అని ఒకసారి అడిగి మనం చేయగలిగితే కొందరమే ఒక మంచి ఉజ్జీవాన్ని, ఒక మంచి మూవ్మెంట్ని మనం తీసుకొని రాగలుగుతున్నప్పుడు అందరం కలిసి ఇంకెంత బాగుంటుంది చెప్పండి. అందరం కలిసి ఆ ప్రపంచాన్ని, భూమిని తలక్రిందులు చేయువారు వచ్చి ఉన్నారు అన్నట్టుగా మనకు బైబిల్లో కనబడినట్టుగా ఈరోజు వరల్డ్లో చేంజ్ చేయబడవలసింది చాలా ఉన్నప్పుడు యూత్ కొందరు చర్చికి దూరంగా ఉంటున్నారు, యూత్ కొందరు వాక్యానికి దూరంగా ఉంటున్నారు, యూత్ కొందరు ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి వస్తున్నారు. ఇలా కాకుండా ఈ క్రిస్మస్ నుండైనా దయచేసి మీరు, ఐఎమ్ స్ట్రైట్లీ స్పీకింగ్ టు యూ, మీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాను, ఈ క్రిస్మస్ నుండైనా మీరు దయచేసి ఒక మంచి తీర్మానం తీసుకొని నా పర్పస్ ఏంటి ప్రభువా, నా కోసం వచ్చిన నీవు, నీ కోసం ఏం చేయమంటావు ఆ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నన్ను నడిపించు ప్రభువా అని కోరగలిగితే ఖచ్చితంగా నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడు. ఖచ్చితంగా మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని టోటల్గా వదిలేసి ఎన్లైట్మెంట్ ఫీల్డ్లోనికి అడుగు పెడతాం. వినోదాన్ని పక్కకు పెట్టేసి మనం వెలిగించడం మీద మనం ఫోకస్ చేద్దాం. నేను చేయగలనని డౌట్ వద్దు. ఖచ్చితంగా గాడ్ కెన్ మేక్ వండర్స్ అవుట్ ఆఫ్ నోవేర్. శూన్యము నుండి సృష్టించేసిన దేవుడు ఏ టాలెంట్ లేని నిన్ను ఖచ్చితంగా టాలెంట్ లేకపోయినా ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఒక్కసారి ప్రార్థన చేసుకొని బైబిల్ అంతా ఒక్కసారి చదివి ఏం చేయమంటావు ప్రభు నా దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప సాధనాలుగా వాడుకుంటాడన్న, ఖచ్చితంగా. సో యూత్ అందరికీ చెప్పే మాట అదే, ఎంటర్టైన్మెంట్ వదిలేద్దాం, ఫన్ వదిలేద్దాం, జరిగింది జరిగిపోయింది చాలు. ఇక నుండి న్యాయంగా, నీతిగా, భయముతో, భక్తితో బ్రతుకుతూ దేవుని సేవే శ్వాసగా మనందరం బ్రతుకుతాం. అప్పుడు మనం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పకపోయినా దట్ విల్ బి మోర్ హ్యాపీ. ఇవన్నీ చేయకుండా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినా దేవునికి అంత హ్యాపీ అయితే ఉండదు. సో మేక్ యువర్ లైఫ్ వెరీ హ్యాపీయర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పటివరకు ఈ వీడియో ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఈ వీడియోలో ఉన్నట్లు ఏదైనా తప్పిదం చేసి ఉంటే మనల్ని మనం మార్చుకుందాం. ఒకవేళ ఈ తప్పిదం మనం చేయకుండా ఉంటే ఆ తప్పిదంలో పడకుండా జాగ్రత్త పడదాం. ఏది ఏమైనప్పటికీ మన ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఆత్మీయంగా నడిపించునుగాక. విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్.